ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणि नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఒక నిమిషము. ఎంత సరిపోవట్లేదు. తో ఇప్పుడు మనము ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 13 కదా. అవును ప్రభుజీ. ఇప్పటి వరకు 64 ఏవైతే ముఖ్య నియమాలు ఉన్నాయో వాటి గురించి చర్చించాము. అందులో 5 మరి మిక్కిలి ప్రముఖమైనవి. ఆ 64లో 5 ఎందుకు ప్రముఖమైనవి అనేది నేను ఇది వరకు చర్చించాను. ఎవరు చెప్తారు ఈ 5 ఎందుకు ప్రముఖమైనవి? ఏబిసి అవేంటో అసోసియేషన్, చాంటింగ్, బుక్ రీడింగ్ అండ్ ధామ నివాసము, ఇంకా సాంగత్యము. ధామ నివాసం, ఇంకోటి ఏంటి డీతో? డీటీస్ వర్షిప్, డైట్, డీటీ వర్షిప్. సో ఇవి 5. ఈ 5టినే ఎందుకు ప్రముఖమైనవిగా సూచించారు? దాదాపు ఈ 5 మనం చేస్తూ ఉన్నామంటే మనం నిత్యము ఈ 64 నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మటుకు మనము ఆచరించిన వాళ్ళం అవుతాం ప్రభుజీ. అంటే నియమాలు ఆచరిస్తూ ఆ యొక్క నియమాలలో జరిగే దోషాలను కూడా సరి చేసుకుంటూ ఉంటాం అన్నమాట, మనకు తెలియకుండానే. కరెక్టే. ఇంకో విషయం చెప్పాము, అది కాకుండా ఇంకో విషయం చర్చించాము. ఇది కరెక్టే. ఇంకో విషయం ఏం చెప్పుకున్నాం మనము? ఈ 5 యొక్క ప్రాముఖ్యత ఏంటి? పతనం కాకుండా ఉంటాము, అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మనకు తెలియకుండానే మనం అకర్మలో నెలకొంటాం ప్రభుజీ. వైదిక సాధన భక్తిలో ఉన్నప్పుడు ఈ నియమాలన్నీ పాటిస్తున్నప్పుడు 64 నియమాల యొక్క మహత్వం ఏంటి కాదు, దానిలో ఈ 5టికి ప్రాముఖ్యంగా ఈ 5టిని ఎందుకు సూచించారనేది ప్రశ్న. గురువుని ఆశ్రయించినప్పుడే ఈ 5 మనము చేస్తాం కాబట్టి, అంటే గురువు నిర్దేశంలో చేసేవన్నీ. గురువుని ఆశ్రయించడం మొదటి 5-10లో ఇవి ఫౌండేషనల్ అని చర్చించాం.
అవి చర్చించాం. అవి కూడా అవి కూడా వదిలేసి ఈ ఐదుని ఎందుకు సూచించారు? 64 ముఖ్యమైనవి కాబట్టి 64 పెట్టారు. అందులో ప్రాముఖ్యంగా ఈ ఐదు ఎందుకు సూచించారంటే, ఒకటి మీరు మానసిక ఈ శుద్ధి. ఐదు చేస్తే 64 చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ ఐదు అలా దాని ఓవర్ ఆర్కేయింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ ఐదిట్లో మిగతా అన్నీ ఉంటాయి, నిగూఢంగా దాగుంటాయి. కలిసి ఉంటాయి. అదొక విషయము. రెండవది వచ్చేసి మనం సాధనా భక్తి నుంచి ప్రేమ భక్తి వరకు ఈ ఐదిటిని వదలకూడదు. అన్ని దశల్లోనూ ఈ ఐదు నియమాలు ఎల్లప్పుడూ పాటించాలి. ఈ ఐదు మనకి శ్రద్ధ దశ నుంచి ప్రేమ దశ వరకు ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్క దశలో భక్తిలో ఒకదాని ప్రాముఖ్యత అంటే అది మనం పాటించిన దాని పట్ల మన స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాని పట్ల మనం ఏదైతే ఎక్కువ సమయం వెచ్చిస్తామో అది కాకుండా వేరేది ప్రాముఖ్యం అవుతుంది, ప్రాముఖ్యంగా వస్తుందన్నమాట. ఉదాహరణకి ఆ, మేము ముందు చెప్పాం కదా, మనం వంట చేసేటప్పుడు ముందు ఆ, వంట నేర్చుకునేటప్పుడు ప్రతిదీ మనం ఇంత సమయం పెట్టాలని ఆ సమయం పట్ల ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అవునా కదా? 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు అయిన తర్వాత మీరు ఇప్పుడు మీ పిల్లలకి నేర్పించినప్పుడు ఆ, అన్నం ఎలా ఉండాలి అంటే ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత కరెక్ట్గా ఆ ఆ టైంలో బంద్ చేయాలంటే వాళ్ళు టైం చూసుకుంటూ వెళ్ళి అప్పుడే ఆఫ్ చేస్తారు. కానీ ఒకసారి వండడం వచ్చిన తర్వాత అలా టైం చూస్తాము మనం. చూడడం. అర్థమైందా? అది ప్రాముఖ్యం కాదు అప్పుడు. అలాగే భక్తిలో కూడా ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని నియమాలు మనము విధిని అనుసరించి చేసినవి అవి అంత ప్రాముఖ్యతను కోల్పోయి ఏదైతే భగవంతుడి పట్ల మనం ఆసక్తితో చేస్తామో అవి ప్రాముఖ్యతని ఎక్కువ ఎక్కువ ప్రాముఖ్యతని గాంచుతాయి అన్నమాట. అలాగే ఈ ఐదు ఎలా ఉన్నాయంటే ఈ ఐదిట్లోనూ ఎప్పుడూ ఆ ప్రాముఖ్యత తగ్గదు. మిగతా వాటిట్లో కొన్ని తగ్గి కొన్ని పెరిగే అవకాశం ఉంటుంది. అలా అని ఆ నియమాలు ఇప్పుడు ఇంపార్టెంట్, తర్వాత నేను అవి వదిలేస్తాను కాదు. అది మనం వదలము. ఎలా అయితే అన్నం వండేటప్పుడు మనము కరెక్ట్గా ఉడికినప్పుడే ఆఫ్ చేయాలి మనం. నేను నేను ఎక్స్పర్ట్ ఉడకక ముందుకే ఆఫ్ చేసినా అది బాగుంటుంది అని అనుకుంటే కుదరదు కదా. కానీ టైం ఎలాంటిది అని టైంని బట్టి కాకుండా మనము మనకున్న న్యాచురల్గా మనకున్న అవగాహన బట్టి మనము దాన్ని ఎలా ఉండాలో అలా తెలుసుకుంటాం. అలాగే భక్తిలో కూడా అన్నమాట. అర్థమైందా ఈ ఐదు ఎందుకు ప్రాముఖ్యం? ఇప్పుడు చదవండి. ఎవరు చదువుతారు ఫస్ట్? రాధామాతాజీ. హరే కృష్ణ ప్రభు. 13వ అధ్యాయం. శక్తివంతములైన 5 భక్తియుక్త సేవా విధానములు. మధురాపురి నివాసము, శ్రీ విగ్రహారాధన, శ్రీమద్ భాగవత పఠనము, భక్తుల సేవ, హరే కృష్ణ మహామంత్ర కీర్తన అను ఈ 5 భక్తియుక్త సేవా విధానములను శ్రీల రూప గోస్వామి పేర్కొనిరి. ఈ 5 విధానములలోని ఏ ఒక్కదాని పట్లనైనను ఏ కొద్దిపాటి ఆసక్తి ఏర్పడినను అది ఆరంభిక భక్తునిలో కూడా భావభక్తిని మేల్కొల్పును. ఒక్క భగవంతుని నిమిషం. హరే కృష్ణ. అది ఆరంభిక దశలో కూడా ఒక భావాన్ని, భావభక్తిని ఆ వ్యక్తిలో ఓ- ఓ- మేల్కొను. ప్రేరేపిస్తుంది ఈ ఐదు. అర్థమైందా? అదే నేను చెప్పాలనుకుంది కూడా. మొదటి దశ నుంచి ఆరంభిక దశ నుంచి భావ ప్రేమ వరకు ఈ ఐదు ఎల్లప్పుడూ మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. చదవండి. అంటే ఈ చాప్టర్ నుంచి మనం భావభక్తి గురించి తెలుసుకుంటున్నామా ప్రభుజీ? లేదు, ఈ చాప్టర్ నుంచి మనము ఈ సాధనా భక్తిలో 64లో కూడా ఈ ఐదు ప్రాముఖ్యం ఎందుకో దాని పట్ల విశ్లేషిస్తున్నాం.
అంటే దాని నుంచి మనం ఏం తెలుసుకోగలుగుతున్నామంటే సాధన, వైది సాధన నుంచి రాగానుగా సాధనకి మధ్య గల సంబంధం ఏంటో దీని నుంచి మనకి సూక్ష్మంగా తెలుస్తుంది. అది వివరించి ఎవరు చెప్పలేదు, కానీ సూక్ష్మంగా తెలుస్తుంది. అంటే భగవంతుడి పట్ల ఏదైతే మనకి భావాన్ని, న్యాచురల్గా ఒక భావాన్ని ప్రేరేపిస్తాయో అవి ఈ 5 నియమాలు. ఆ ఏదైతే మన శ్రాగానుగ సాధన భక్తి యొక్క డెఫినేషనే ఏంటి అంటే భగవంతుడి పట్ల న్యాచురల్గా అట్రాక్షన్ కలిగి ఉండడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఈ 5 నియమాల్లో దా ప్రాముఖ్యత ఉంది, పొటెన్సీ కూడా ఉంది. అర్థమైందా ఏం చెప్తున్నాను? కొద్దిగా అటు ఇటు తెలుపుతున్నాను. ఎస్ ప్రభుజీ. సో ఈ 5 ఎందుకు ప్రాముఖ్యమైన దాని పట్ల కొంచెం విశ్లేషించి చూడాలి. భగవంతుడికి భక్తుడికి ఈ శుద్ధ భక్తుల దగ్గర ఒక మహాబలం అని అంటాం మనం. భక్త పదధూళి భక్త పదజల్ల భక్త భుక్త అవశేష్ ఏతి మహాబలం. భగవంతుడి యొక్క భక్తుల పదధూళి కానీ, లేదా వారి యొక్క మహాప్రసాదం తీసుకోవడం కానీ, వారి యొక్క చరణామృతం తీసుకోవడం కానీ ఇది మహాబలం భక్తిలో అని ఆచార్యులు చెప్పారు. కానీ మనకి సాధారణంగా చూస్తే ఇవన్నీ కొద్దిగా ఏంటికి బూటకము, కొన్ని అపనమ్మకాల్లాగా చాలామంది అనుకుంటారు. కానీ దాని వెనకాల కూడా చాలా 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 వైజ్ఞానికంగా భక్తిలో ఉన్న వైజ్ఞానికం ఏంటో విశ్లేషించి రూపగోస్వామి గారు చెప్పారు. అందులో ఈ 5 భక్తుల సాంగత్యం కూడా ఒకటి ఉంది. ఆ, మరియు భాగవత శ్రవణము, ఇంకా హరినామామృత ఆ, హరినామాన్ని జపించడము, మరియు బ్రహ్మ ధామ్ ధామ నివాసం చేయడము, అర్చన విగ్రహ సేవ చేయడము, ఈ 5 గల్లా ప్రాముఖ్యత ఏంటి అనేది విశ్లేషించి చెప్పారు. అంటే భగవంతుడికి మనం ఎలా దగ్గరగా అవుతాం, భగవంతుడి పట్ల మనకు ఒక స్ఫూర్తి, భగవంతుడికి సేవ చేయాలనే స్ఫూర్తి ఎక్కడ కలుగుతుంది, ఎలా కలుగుతుంది, వేటికి దగ్గరగా ఉంటే కలుగుతుంది అనేది విశ్లేషణ విశ్లేషణ చేసి చెప్పారు. అంటే ఈ 5 మనం చేస్తూ ఉంటే భగవంతుడికి ఆ, సేవ చేయాలనే స్ఫూర్తి మనకి చాలా తొందరగా కలుగుతుంది. సో ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో మనకి, అది మనకి సహజంగా వస్తే, ఆ సహజంగా దృఢంగా మన హృదయంలో ఉంటే అప్పుడే మనము వైది సాధన భక్తి నుంచి రాగానుగ సాధన భక్తికి వెళ్తాం. అలా రాగానుగ సాధన భక్తి చేసేటప్పుడు కూడా హృదయంలో ఇంకా మరి ఏ ఒక్క ఆ, అనర్థాలు లేకుండా, కామ క్రోధ లోభ మోహ మద మత్సరిగా ఇత్యాది అనర్థాలకి అతీతం అయిపోతామో మనము, అప్పుడు మన రాగానుగ సాధన నుంచి భావభక్తిలోకి వెళ్తాం. భావభక్తి నుంచి ప్రేమ భక్తిలోకి వెళ్ళడానికి భగవంతుడి పట్ల ఆకర్షణ చాలా 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 దృఢంగా ఉండాలి. ఆ దృఢంగా ఆకర్షణ ఉన్నప్పుడు, మరియు భగవంతుడి తప్ప నాకు ఈ భౌతిక ప్రపంచంలో మరి ఏదియూ నాకు ముఖ్యం కాదు అని నిర్ధారించుకొని ఎవరైతే పూర్తిగా భగవంతుడి సేవలో నిమగ్నమైపోయి తమ ఆ, సర్వేంద్రియాలని, మరియు తమ మనస్సుని, తమ బుద్ధిని, తమ యొక్క నో, ప్రతి ఒక్క ఏ యావత్ ఆస్తిని కూడా భగవంతుడి చరణంలో సమర్పించి, ఆ, తమ యొక్క అహంకారాన్ని కూడా భగవంతుడి చరణంలో ఎవరైతే సమర్పించగలుగుతారో వారే ప్రేమ భక్తిలో దశకి వెళ్ళగలుగుతారు. అర్థమైందా? అర్థమైంది చదవమ్మా. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఉమ్, చదవండి. భగవంతుని అర్చా విగ్రహమును ఆరాధించు విషయమై శ్రీల రూప గోస్వామి ఒక శ్లోకంలో ఇట్లు తెలిపెను.
ఓ నా ప్రియమిత్రమా, ఈ భౌతిక జగత్తులోని మిత్రుల సాంగత్య సుఖమును అనుభవింపవలెనను వాంఛ నీలో ఇంకను ఏమాత్రము మిగిలి ఉన్నను. కేశీఘాట్ బృందావనంలోని ఒక స్నానఘట్టం వద్ద నిల్చున్నట్టి శ్రీకృష్ణుని దివ్య రూపమును దర్శింపకుము. అతడు గోవిందునిగా పిలువబడును. అతడు మోహింపజేయు విశాల నేత్రములను కలిగినవాడు, మురళిని వాయించునట్టివాడు, శిరస్సుపై నెమలి పింఛమును ధరించువాడు. అతని దేహము ఆకాశంలోని పండు వెన్నెలకు వలె ఉజ్వలముగా విరాజిల్లుతుండును. ఈ శ్లోకంలోని తాత్పర్యమేమనగా, ఒకరు తమ ఇంట శ్రీమూర్తిని నిలుపుకొని అర్చించువానికి ఆయనతో ఏమాత్రము అనుబంధం ఏర్పడినను అతడు తన బంధుమిత్రులను, ప్రేమానుబంధములను, సమాజమును పూర్తిగా విస్మరించును. అందుచే ఇంటిలో శ్రీ విగ్రహాలను నెలకొల్పుకొని తన కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తితో సేవించుట ప్రతి గృహస్థుని ధర్మము. దీనితో క్లబ్బులు, చలనచిత్రములు, నాట్య విందులు, ధూమపానము, మద్యపానము వంటి వ్యర్థ కార్యక్రమాలన్నింటి నుండి ప్రతి ఒక్కరూ రక్షింపబడుదురు. ఇంటిలో శ్రీ విగ్రహములను ఆరాధించుటకు ప్రాధాన్యం ఇచ్చినచో ఈ ఉన్మాద చేష్టలన్నీ నశించిపోవును. శ్రీల రూప గోస్వామి ఇంకను ఇట్లు రచిస్తుండిరి. ఓ నా మూర్ఖమిత్రమా, ధర్మార్థ కామ మోక్ష ఫలితములను కోరుటను నిరసించడి శ్రీమద్ భాగవతంలోని మంగళప్రదములైన కొన్ని భాగములను నీవు ఇదివరకే విని ఉంటివని భావిస్తుండిని. ఇక ఇప్పుడు భగవంతుని దివ్య లీలలను వర్ణించు శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందపు శ్లోకములు క్రమముగా వీణుల ద్వారా నీ హృదయంలోనికి తప్పక ప్రవేశింపగలవు. కర్మకాండల ఫలితములను, హార్దికాభ్యుదయమును, భగవంతునిలో ఐక్యమగు ముక్తిని వ్యర్థములుగా భావించి పూర్తిగా పరిహరించిననే తప్ప ఎవరునూ శ్రీమద్ భాగవతమును అవగాహన చేసుకొనలేరని 1.1.2 ఆరంభంలోనే తెలుపబడినది. ప్రత్యేకించి భాగవతము భక్తియుక్త సేవను గూర్చి చర్చించును. శ్రీమద్ భాగవతమును వైరాగ్యముతో అధ్యయనం చేయువారు మాత్రమే దశమ స్కందంలో వర్ణింపబడిన భగవద్ లీలలను అవగాహన చేసుకోగలుగుదురు. అందుచేత శ్రీమద్ భాగవతము పట్ల సహజమైన ఆకర్షణ, అభిరుచి కలిగిన వారు తప్ప దశమ స్కందంలోని రాసలీలల వంటి దివ్య లీలలను అవగాహన చేసుకొన యత్నించరాదు. ఒకరు శ్రీమద్ భాగవతమును యథాతథముగా ఆస్వాదింపదలచినచో శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనవలెను. పైన ఉదహరింపబడిన శ్రీల రూప గోస్వామి విరచితములైన 2 శ్లోకములలో వ్యంగ్యముగా, పరోక్షముగా భౌతిక సామాజిక సంఘ సాంగత్యము, స్నేహము, ప్రేమ ఖండింపబడెను. సహజముగానే జనులు సమాజం పట్ల, మిత్రుల పట్ల, ప్రేమ పట్ల ఆకర్షింపబడుదురు. ఈ భౌతిక బంధములను దృఢపరచుకొనుటకు వారు విస్తృత ఏర్పాట్లను చేసుకొందురు. కానీ శ్రీ శ్రీ రాధాకృష్ణుల యుగల మూర్తులను దర్శించుట అనగా భౌతిక సాంగత్యపు ప్రయత్నములన్నింటినీ విస్మరించుటయే అగును. శ్రీల రూప గోస్వామి రచించిన శ్లోకంలో పై భౌతిక అనుబంధములు, స్నేహములు, ప్రేమ వంటివి ప్రశంసింపబడినట్లుగా మరియు శ్రీమూర్తి లేదా గోవిందుని దర్శనము నిరసింపబడుతున్నట్లుగా కనిపించును. కానీ ఇక్కడ వ్యంగ్యముగా పైకి ప్రశంసింపబడుతున్నట్లు కనిపించినవి ఖండితములుగా పైకి నిరసింపబడిన అంశములే ప్రశంసార్హములని బోధపడును. భౌతిక జగత్తుకు సంబంధించిన అనుబంధములను, మైత్రిని, ప్రేమను, సమాజమును విస్మరింపదలచిన వారే గోవిందుని రూపమును దర్శింపవలెనని ఈ శ్లోకంలోని యథార్థమైన తాత్పర్యం. ఒక్క నిమిషం. సో ఇక్కడ చెప్పినట్టు రూప గోస్వామి గారు ఇట్లా వ్యంగ్య వ్యాఖ్యానం చేస్తూ అలంకారాల్లో ఉంటాయి కదా కొన్ని, మనకు అర్థాలంకారాల్లో ఉపమాలంకారము, రూపమాకాలంకారం ఇలా నేర్చుకున్నాం కదా. అందులో రూపకాలంకారం అంటే ఆ, ఒకటి ఒక వ్యక్తిని దేంతో అయినా పోల్వడం డైరెక్ట్గా. కానీ దాన్నే వ్యంగ్యంగా మనము దేని నుంచైనా మనము ఏదైనా వ్యంగ్య వ్యాఖ్యానం చేసామనుకోండి, అది కూడా మెటాఫోరికల్ రూపకలంకారమే మనం మెటాఫోరికల్ కంపారిజన్ అంటాం ఇంగ్లీష్లో. కానీ దాన్ని కూడా కొంచెం వ్యతిరేకంగా మనము అర్థం వచ్చేలా చెబితే అది ఒక రకమైన అలంకారం. అలా
రూపగోస్వామి గారు, ఓ నీకు ఒకవేళ ఈ భౌతిక ప్రపంచంలో ముందుకెళ్ళాలనుకుంటే నువ్వు ఎప్పుడు ఆ భగవంతునిలా చూడ్డానికి వెళ్ళకు అని. నువ్వు ఇలా బృందావనంలో కేశిగాడి దగ్గర భగవంతుడిని చూస్తే నీకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగితే భౌతిక ప్రపంచం పట్ల మళ్ళీ ఇచ్చ వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఇంక ఎలా బతుకుతావు, ఏం చేస్తావు అన్నట్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు చాలామంది ఇలా ఎవరైనా ఆచార్యులు అక్కడక్కడ కవులు కూడా భక్తుల్లో ఎవరైతే కవులు ఉంటారో ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే దాన్నే కరెక్ట్ అనుకొని దాన్నే ఉదాహరణకు ఉపయోగించడం కూడా చేస్తారు చాలామంది. తెలియకుండా వాళ్ళు దేనికి వ్యాఖ్యానించారో కూడా తెలియకుండా. చూడు ఇంత పెద్ద మహాకవి ఇప్పుడు చెప్పొచ్చు, రూపగోస్వామి చెప్పారు ఇలా మీరు భగవంతుడికి ఇలా ఎక్కువగా సేవ చేస్తే ముందుకు వెళ్తే ఇలా దూరం అయిపోతారు ఇవన్నిటికీ అని. అక్కడ చేసిన వ్యాఖ్యానం అది కాదు. భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక విలువలని ఆ, భౌతిక వస్తువులను పట్టుకొని ఉంటే మీకేమొస్తుంది? ఏమీ రాదు. ఉం? కాబట్టి ఇవన్నీ వదిలేసి భగవంతుడి దగ్గర భగవంతుడి సేవ చేస్తే చక్కగా ఆ, దీని నుంచి దూరం అయిపోతారు. ఈ యొక్క దుఃఖాల నుంచి, వీటి వల్ల వచ్చే దుఃఖాల నుంచి దూరం అయిపోతారని. కానీ దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా చెప్తే అదొక అలంకారం. అలా విశ్లేషిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్. ఇదే విధముగా శ్రీకృష్ణుని లీలలను ఆస్వాదించుటలో గల దివ్య లక్షణములను కూడా శ్రీల రూపగోస్వామి వివరించెను. ఒకసారి భక్తుడు ఇట్లు తెలిపెను: నేను దేవాది దేవుని శ్రీ విగ్రహములను దర్శించిన నాటి నుండి నా కన్నులు అశ్రువులతో నిండి ఆ మూర్తిని అభిషేకిస్తుండెను. నా శరీరము కంపిస్తుండెను. భౌతిక విధులను నిర్వర్తించుటకు అతడు నన్ను అసమర్థుడిని చేసెను. భగవానుని దర్శించిన నాటి నుండి గృహమున నిశ్చలముగా నిలవలేకుంటిని. ఎల్లప్పుడూ అతడిని దర్శించుకోవలెననే వాంఛిస్తుంటిని. ఈ శ్లోకంలోని తాత్పర్యం ఏమనగా, ఒక శుద్ధ భక్తుని సాంగత్య సౌభాగ్యము లభించగానే ప్రతి ఒక్కరికి ఆ భక్తుని నోట శ్రీకృష్ణుని గూర్చి, పూర్తి కృష్ణ చైతన్యమును గూర్చి వినవలెనను ఆరాటం ఏర్పడును. మహామంత్ర శ్రవణ కీర్తనలను గూర్చి వివరించు ఒక వాక్య ఇట్లు కలదు: నిరంతరము శ్రీకృష్ణ భగవానుని నామ సంకీర్తన చేయు నారదుని చేతిలోని వీణాతంత్రుల స్పందనలను సాధులు వినగలిగిరి. ఇప్పుడు అట్టి ధ్వని ప్రకంపనములే నేడు నా వీణులలో ప్రవేశించినవి. నిరంతరము దేవాది దేవుని సాంగత్యమును అనుభవిస్తుంటిని. క్రమంగా భౌతిక భోగముల పట్ల నా ఆసక్తి నశిస్తుండెను. శ్రీల రూప గోస్వామి మధురా మండలంను గూర్చి తిరిగి ఇట్లు వర్ణించెను: యమునా నది ఒడ్డున కదంబ వృక్షముల నీడలో నానా జాతి పక్షుల కలకలారావముల నడుమ నిలిచి ఉన్నట్టి ఆ శ్రీకృష్ణుడే అడుగడుగున నా స్మృతికి వస్తుండెను. అతడిని గూర్చిన స్మృతులు దివ్య సౌందర్యానందముల దివ్యానుభూతిని నాకు చేకూరుస్తుండెను. మధురా మండలమును బృందావనమును గూర్చి శ్రీల రూపగోస్వామి వర్ణించిన అనుభూతులు నిజమునకు అభక్తులు కూడా అనుభూతి చెందుదురు. మధుర పరిసరములలో 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల ప్రాంత ప్రదేశములన్నీ యమునా నది తీరమున అత్యంత ఆకర్షణీయముగా తీర్చిదిద్దబడి ఉండెను. ఆ ప్రదేశములను దర్శించిన వారెవరును తిరిగి ఈ భౌతిక జగత్తులో ప్రవేశింపదలచరు. శ్రీల రూప గోస్వామి మధుర బృందావనమును గూర్చి చేసిన వ్యాఖ్యలన్నింటినీ అతడు స్వయముగా ప్రత్యక్షముగా అనుభూతి చెందినట్టివి. ఈ లక్షణములన్నీ మధుర బృందావనములు దివ్యమైనట్టివిగా రుజువు చేయును. లేనిచో ఆ ప్రదేశములు మనలో ఆధ్యాత్మిక భావనలను మేల్కొల్పు అవకాశమే ఉండదు. అట్టి ఆధ్యాత్మిక భావనలు మధుర బృందావనములలో ప్రవేశించినంతనే మేల్కొనును. భక్తియుక్త సేవకు సంబంధించిన వ్యాఖ్యలలో కొన్నిసార్లు ఫలితములు అధికముగా అంచనా వేయబడినట్లుగా కనిపించవచ్చును. నిజమునకు ఇందులో ఏ విధమైన అతిశయోక్తి లేదు. కొన్నిసార్లు శాస్త్రములలో తెలుపబడినట్లుగానే కొందరు భక్తులు అట్టి సాంగత్యము ద్వారా వెంటనే ఫలితములను సాధించినట్లుగా తెలుపు ప్రమాణములు కలవు. ఇది అందరి విషయములలో సాధ్యపడకపోవచ్చును. ఉదాహరణకు సనక సనందనాదులు ఆలయములోని
ధూపమును ఆఘ్రాణము చేసిన మరుక్షణమే మహాభక్తులుగా మారిపోయిరి. శ్రీ బిల్వమంగళ ఠాకూరు కేవలం శ్రీకృష్ణుని గూర్చి వినినంత మాత్రముననే గొప్ప రూపవతి అయిన తన ప్రియురాలిని విడిచి మధుర వృందావనమునకు ప్రయాణమై అక్కడ శుద్ధ వైష్ణవుడయ్యెను. అందుచే ఈ వ్యాఖ్యలు అతిశయోక్తులు కావు. ఇవి పుక్కిటి పురాణములు కావు. అవన్నీ యథార్థములు. కానీ అవి కొందరు భక్తుల విషయముననే నిజము కావచ్చును. అందరికిని వర్తింపకపోవచ్చును. ఈ వర్ణనలు అతిశయోక్తములుగా భావించినను నశ్వరమైన భౌతిక సౌందర్యము నుండి సనాతనమైన కృష్ణ చైతన్య సౌందర్యము వైపునకు మన దృష్టిని మరలించుటకైనను అట్టి వర్ణనలను మనము అంగీకరింపవలెను. పై వర్ణనలు అసాధారణములు కావు. భక్తియుక్త సేవ ద్వారా సాధించు ఫలితములను కేవలం వర్ణాశ్రమ ధర్మములను పాటించుట ద్వారా క్రమేణా మనము సాధింపగలమని కొందరు విద్వాంసులు వాదిస్తుందురు. కానీ ఈ వాదమును ప్రామాణికులు అంగీకరింపరు. రామానందరాయనుతో భక్తియుక్త సేవ క్రమ పరిణామములను గూర్చి చర్చించు సందర్భమున శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ వాదనను ఖండించెను. రామానందరాయుడు వర్ణాశ్రమ ధర్మ ప్రాధాన్యతను ప్రస్తావింపగా అతడు దానిని త్రోసిపుచ్చెను. వర్ణాశ్రమ ధర్మ పాలన ద్వారా సాధించు అభివృద్ధి కేవలం బాహ్యమైనదనెను. అంతకంటేను అత్యున్నత సిద్ధాంతం మరొకటి కలదు. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో కూడా భగవానుడు కృష్ణ చైతన్య మార్గమును మాత్రమే అంగీకరించి తక్కిన ఉద్ధరణ ధర్మములన్నింటినీ త్యజింపమని బోధించెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఒకరికి అత్యున్నత జీవిత పరిపూర్ణత్వమును సాధించుటకు తోడ్పడును. శ్రీమద్ భాగవతము 11.20.9లో భగవానుడు ఇట్లు తెలిపెను. నా లీలలను గుణములను శ్రవణము చేయుటకు సహజ సిద్ధమైన ఆసక్తిని ఏర్పరచుకోనంత వరకే ఒకరు వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలెను. అనగా వర్ణాశ్రమములకు విధింపబడిన కార్యములు, ధర్మార్థ కామ మోక్షముకు తోడ్పడు కర్మకాండ కార్యములు, ఇవన్నీ కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనని వారికి మాత్రమే ఉద్దేశింపబడిన ధర్మములు. నిజమునకు కృష్ణ చైతన్యమును కొనివచ్చుట కొరకు మాత్రమే ఆచరింపదగినవిగా అట్టి ధర్మములను వైదిక శాస్త్రములు ఆదేశించెను. కానీ శ్రీకృష్ణుని పట్ల సహజ ఆకర్షణను అదివరకే పెంపొందించుకొనినట్టి భక్తునకు శాస్త్రములలో విధించబడిన అట్టి ధర్మములు వర్తించవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందులో ఇప్పుడు ప్రాముఖ్యంగా ఈ 5 నియమాల యొక్క శక్తిని గురించి, విశిష్టతను గురించి వర్ణించారు. అయితే ఇక్కడ ఎలా అయితే సహజంగా ఇది మనకి భక్తిని మనలో ప్రేరేపిస్తుందని వర్ణించారో, వీటిని అతిశయోక్తి అనుకోకూడదు అని కూడా ప్రభుపాదుల వారు మనల్ని హెచ్చరించారు. ఎందుకంటే భక్తి మనము మొదటనే చర్చించాం. ఈ యొక్క యూనిట్ మొదట స్టార్టింగ్లో భక్తి స్వతంత్రం పరిపూర్ణంగా. దానికి మనకి ఏ విధమైన కర్మకాండ మరియు జ్ఞానకాండ యొక్క ఆశ్రయం అవసరము లేదు. ఎవరైతే భక్తిని పరిపూర్ణంగా ఆశ్రయిస్తారో వారికి కర్మకాండం మరియు జ్ఞానకాండంలో గల ఫలితం కూడా వెంటనే లభిస్తుంది. కానీ మనము ఇలా ఏవైతే శాస్త్రాల్లో కొంతమంది వ్యక్తులకి ఈ యొక్క 5 లేదా 64 ప్రముఖ నియమాలని ఆశ్రయించినప్పుడు వారిలో వెంటనే ప్రేమ భక్తి పుట్టి వారు వైకుంఠధామంకి వెళ్ళారనే ఉదాహరణలను విన్నప్పుడు ఇది కొద్దిగా అతిశయోక్తిగా, మనకి ఎక్కడ వినడం కదా, ఎవరి విషయాల్లో ఇలా జరిగింది మనం చూడట్లేదు కదా అని అనిపించవచ్చు. అందరికీ ఇది వర్తించకపోయినను ఇది అతిశయోక్తి కాదని ప్రభుపాదుల వారు చెప్పారు. ఎలా అయితే మనము సహజంగా ఉదాహరణకి ఏం తీసుకోవచ్చు అంటే, కాలేజ్లో, స్కూల్లో ఒకవేళ ఒక వ్యక్తి
ఆ, చాలా తెలివైన వాడు అనుకోండి. ఇప్పుడు స్కూల్లో కాలేజీలలో కూడా 10 సంవత్సరాల వయసు గల పిల్లోడికి కూడా మనము 10th క్లాస్ ఎగ్జామ్ రాయించి 12th క్లాస్ ఎగ్జామ్ రాయించి 14 సంవత్సరాల్లో కూడా పిహెచ్డి చేసే అవకాశం ఉంది. అవునా కదా? అలాంటి ఫెసిలిటీ ఉంది. కానీ అది సహజంగా అందరు చేస్తారా? చెయ్యరు. అందరూ నియమానుసారంగా వెళ్తూ ఉంటారు. కానీ ఎవరికైతే అలా ఉత్సాహం ఉందో, తొందరగా కంప్లీట్ చేయాలి, నేను వెళ్ళాలి అని, దానికి ఒక సిస్టమ్ ఉంది మనకి, చేసి వెళ్ళొచ్చు. అలా ఆ యొక్క ఎడ్యుకేషన్లో అలా క్వాలిఫై అవ్వడానికి ఒక ఆ, మనకి దారి ఉంది. అలాగే భక్తిలో కూడా ఎవరికైతే అంత లౌల్యం ఉందో వారికి వెంటనే అన్ని ఫలితాలు దక్కే దారి ఉంది. దానికి ఉదాహరణలు శాస్త్రంలో వింటాం. ఉమ్, దీనికి అందరికీ ఎందుకు జరగదు అంటే, ఒకసారి శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీరంగంలోనే నో, ఆయన భగవంతుడి ప్రసాదం గ్రహించిన తర్వాత ఆయన ఆ, చేతులు కడుక్కోవడానికి ఒక స్థానంలో భక్తులు, ఆ, తమ యొక్క శిష్యులు ఆ, నీళ్ళని తీసుకొని ఆయన చేయగలిగారు. అప్పుడు తనకి తన వేళ్ళకి అంటి ఉన్న కొంచెం అన్నం మెతుకులు నీళ్ళల్లో పడిపోయి చేప పింగేసింది. ఆ చేప తినిన చేప వెంటనే ఆ చతుర్భుజం రూపం గాంచి వైకుంఠ ధామానికి వెళ్ళిపోయింది. అందరు చూస్తుండగానే, భక్తులందరూ చూస్తుండగానే. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రామానుజాచార్యుల వారు మహాప్రసాదం తీసుకున్న ఒక్కసారి తీసుకుంటేనే ఇంత వెంటనే వైకుంఠధామంకి వెళ్ళిపోయారు. అలా అప్పుడు వాళ్ళు వాళ్ళ గురువుని ప్రశ్నించారు. ఆ గురువు గారు, మేము రోజు మీ మహాప్రసాదాన్ని సేకరిస్తున్నాము, మాకు ఇలాంటి సద్భాగ్యం కలగలేదు. ఈ చేప ఎటువంటి నియమ నిబంధనలను పాటించలేని చేప ఎలా వెంటనే వైకుంఠ ధామంకి వెళ్ళగలిగింది? అప్పుడు రామానుజాచార్యులు గారు ఏం చెప్పారంటే, ఆ చేప తనున్న స్థితిలో ఇంకా మరి ఏ ఆలోచన పెట్టుకోదు అది. ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి ఆ, ఏమంటారు, ధోరణి, ఈ మిస్కన్సెప్షన్ లేకుండా, ఇది ఇది తింటే నాకు ఆ, ఆ, ఏదైనా ఫలితం లభిస్తుందా లభించదా అని అనుకోకుండా అది గ్రహించింది. అంటే మనకి దాని పట్ల పరిపూర్ణంగా శ్రద్ధ ఉండి ఎవరైతే గ్రహిస్తారో వారికి ఆ, దాని యొక్క ఫలితం లభిస్తుంది వెంటనే అని దాని అర్థం అన్నమాట. అలా అని ఒక్కసారి జరిగింది కదా అని అన్ని చోట్ల జరిగింది అంటే కాదు. ఎందుకంటే దీనిలో కూడా మనం అర్థం చేసుకోవాలి, భక్తి అనేది భగవంతుడు స్వయంగా, భగవాన్ ఎవరైతే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు తన యొక్క హ్యూమన్లీ, అంటే మనం ఎలాగైతే మానవుల్లాగా ఉన్న మానవ రూపంగా ఉన్న తన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది భక్తి కూడా. ఎలా అయితే మనకి కూడా కొన్ని ఇష్టం ఉంటాయో, కొన్ని సమయాల్లో మనము అపార కరుణ చూపిస్తాం ఎవరికైనా. అది అన్ని సమయాల్లో అందరికీ చూపించాం కదా. ఒకసారి వెళ్తూ ఉంటే సడన్గా ఎవరినైనా చూస్తే కొంచెం పాపం అనిపించినప్పుడు జనరల్గా మన రూ. 5 రూ. 10 వేస్తే వారికి రూ. 100 వేయడం కానీ, మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి కొద్ది కాస్ట్లీ వస్తువు కానీ ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇచ్చామనో ఎవరైనా అడిగితే దానికి అదే ఏం చెప్తాం మనం? అప్పుడు ఆ సమయంలో
అలా కరుణ కలిగింది, ఇవ్వాలనిపించింది, ఇచ్చేశాడు అంతే. భగవంతుడు కూడా అలా ఎవరినైనా చూసినప్పుడు ఆయన కరుణ కలిగితే వెంటనే శుద్ధ భక్తిని ప్రసాదించి ఆయనని వైకుంఠధామంకి తీసుకెళ్ళిపోతాడు. అలా ఒక కథనం వస్తుంది. ఒక సమయంలో ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అత్యంత పిసినారి వ్యక్తి. ఎంత పిసినారి అంటే ఇంకా వాళ్ళ ఊర్లో ఆయన పేరు వింటేనే అందరూ అబ్బా, ఇంతకన్నా పిసినారి వ్యక్తి ఎవరు ఉండరు అని చీదరించుకునే రకంగా ఉండేవాడు. ఆయన ఏది ఎవరికి ఇవ్వాలన్నా వారి నుంచి దానికి తగిన ధనం లేనిదే ఎవరికి ఒక్క గింజ కూడా అన్నం మెతుకులు కూడా ఇచ్చేవాడు కాదనమాట. అంత పిసినారి వ్యక్తి. అయితే ఒకసారి భగవంతుడు ఆయన యొక్క పిసినారితనము వైకుంఠధామం దాకా వెళ్ళింది. భగవంతుడు చెవులో దాకా వెళ్ళింది ఆ వ్యక్తి యొక్క పిసినారితనం గురించి. అంత ప్రసిద్ధిగాంచిన పిసినారి వ్యక్తి అనమాట ఆయన. అయితే ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడో ఒక పిల్లవాడి రూపం ధరించి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చేసి ఈయనని ఎలాగో నేను నో- మాయ చేసి ఎంతో కొంత ఫ్రీగా ఆయన దగ్గర నుంచి, ఆయన కొట్లో నుంచి ఫ్రీగా నేను ఏదైనా తీసుకోవాలని వచ్చి భగవంతుడు ఆయన దగ్గరికి అతి సుందర రూపమైన బాలుడి రూపంలో వస్తాడు. వచ్చేసి ఆయన దగ్గర నేను ఇది కొంటాను, అది కొంటానని చెప్పేసి ఆయనని మభ్యపెట్టి ఏదో ఒకటి తాను ఫ్రీగా తీసుకునేలాగా, ఉచితంగా తీసుకునేలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈయన ఎంత మొండిగటం అంటే ఏది వదలడు అనమాట. నాకు ఇది చాలా రోజుల ముందు చదివాను, నేను మర్చిపోయాను యాక్చువల్లీ అక్కడ జరిగిన సంభాషణ ఏంటి అని. కానీ మొత్తానికి దాన్ని సంక్షిప్త రూపంలో ఏంటంటే అది ఇవ్వడానికి ఆయన చాలా 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 ఆ, నో మొండిగా పట్టుకొని కూర్చుంటాడు. ఏది ఇవ్వడు అనమాట. భగవంతుడు ఇది కావాలంటే ఇది ఇవ్వడు, అది కావాలంటే అది ఇవ్వడు. అలా మొత్తము సంభాషించిన తర్వాత ఆయన భగవంతుడు ఆయన పట్ల ఎంత ప్రసన్నుడు అయిపోతాడంటే ఆయనకి తన యొక్క సాక్షాత్కారం ఇచ్చి వెంటనే ఆయన భగవద్ధామంకి తీసుకెళ్ళిపోతాడు. ఆయన యొక్క పిసినారితనంలో పర్ఫెక్షన్ చూపించేసి ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా భగవంతుడికి ఆయనకి అలా ఒకసారి ఆయనకి నచ్చింది ఆ వ్యక్తి. రావడం లేదు. ఆ? సరే. సో ఆ వ్యక్తి అంటే నచ్చింది. అలా భగవంతుడి వ్యక్తిత్వం ఒక వ్యక్తి నచ్చింది. అతనికి ఉన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే భగవంతుడు రాగానే భగవంతుడి పట్ల ఆ నమ్మకం చూయించి ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. మరి కొంతమందికి కూడా అలాంటి అవకాశం వచ్చింది. ఎలా అయితే మనం తుకారాం మహారాజ్ గురించి విన్నప్పుడు ఆయన వైకుంఠధామంకి వెళ్ళే సమయంలో తన యొక్క ధర్మపత్నిని అడుగుతాడు, నువ్వు కూడా వచ్చే, మన యొక్క కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. భగవంతుడే స్వయంగా వైకుంఠధామం వెళ్ళడానికి ఆ, విమానాన్ని పంపించాడు, వైకుంఠవాసులు పంపించాడు, పదా నాతోని అంటే ఆవిడ ఏమనుకుందో తెలీదు. మొత్తానికి అక్కడ ఆవిడ ఏమని చెప్తుంది అంటే భగవంతుడా, సారీ, మీరు వెళ్ళండి, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు, నేను వారిని చూసుకోవాలి అని చెప్పి ఆగిపోతుంది ఆవిడ. వెళ్ళదు ఆ అవకాశం వచ్చినప్పుడు. అలాగే ఒకసారి ఎప్పుడైతే ఆ, దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు తమ యొక్క కష్టాలను గురించి చెప్పుకోవడానికి, ఇది హిరణ్యాక్షుడిని సంహరించడానికో హిరణ్యకశిపుడు సంహరించడానికో ఎప్పుడైతే అడగడానికి వెళ్తాడో అప్పుడే అనుకుంటారు. అప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ భగవంతుడా, ఇలాంటి కష్టాలు ఉన్నాయి, మీరు అవతరించాలి, మీరు ఈ దానవుల్ని సంహరించాలి, మాకు మేలుని చేకూర్చండి అని నానా విధాలుగా
వేదాల నుంచి భగవంతుడిని స్తుతిస్తారు. భగవంతుడు అప్పుడు చాలా ఆనందంగా ఉన్న సమయం అది. ఆ ఆ సమయంలో ఏమంటాడంటే భగవంతుడు, అది సరే అవన్నీ నేను చూసుకుంటాను కానీ మీకు ఇప్పుడు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను. ఎవరైతే వైకుంఠధామానికి రావాలనుకుంటారో వచ్చేయండి, ఇటు సైడ్ వచ్చేయండి, వెంటనే మీకు వైకుంఠపు ధామం ప్రాప్తి కలుగజేస్తాను అని అంటారు. అంటే ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా క్షీరసాగరం ఒడ్డుపై నుండి భగవంతుడికి పూజ చేయగలుగుతారు కానీ వైకుంఠధామంకి వెళ్ళే ప్రాప్తి ఎవరికి ఉండదు. కానీ భగవంతుడు ఆ సమయంలో అంటారు, కానీ ఒక్క దేవతలు కూడా రారు. ప్రతి ఒక్కరు నాకు ఈ సేవ చేసేది ఉంది, ఆ సేవ చేసేది ఉంది అని ఏదో ఒక ఆ, సాకు చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. భగవంతుడు అప్పుడు నో మందహాసం ఇస్తారు, నవ్వుతారు. అంటే భౌతిక జగత్తులో మనము మన యొక్క ఆ, భౌతిక వస్తువుల పట్ల మనకున్న ఆకర్షణ, అటాచ్మెంట్, అదే మనల్ని భక్తిని పరిపూర్ణంగా ఆశ్రయించడానికి వెనకాడేలాగా చేస్తుంది. అది భక్తి యొక్క ఆ, శక్తికి సంబంధించింది కాదు, మన యొక్క డిస్క్వాలిఫికేషన్ అది. కాబట్టి భక్తిని ఎక్కడైతే ఇలా స్తుతిస్తారో, భక్తికి గల అంగాల్లో, భక్తిలో ఉన్న వేరే వివిధ అంగాల్ని ఏదైతే స్తుతిస్తారో, లేదా నవవిధ భక్తిని శాస్త్రాలు ఎక్కడైనా స్తుతిస్తారో, అది అతిశయోక్తి కాదు. అది సహజంగా అందరికీ ఎందుకు వర్తించదు అంటే, ప్రతి ఒక్క వ్యక్తి తనకు తాను ఆ, సచ్చిత్ ఆనంద రూపంని అహంకారంతో దాన్ని కవర్ చేసుకున్నాం మనం. అహంకారం, భౌతిక మనో మన బుద్ధి అహంకారం, అదే మన సూక్ష్మ శరీరము మరియు స్థూల శరీరంతో ఆత్మని ఆవరణ చేసుకున్నాం మనకి మనం. కాబట్టి దాని యొక్క పవర్ మనకి డైరెక్ట్గా రీచ్ అవ్వదు. అర్థమైందా? సో ఈ ఏదైతే 5 ప్రాముఖ్యమైన వి- నియమాలు ఉన్నాయో అవి చాలా చాలా, ఒక వ్యక్తిలో తన అధోశ్రద్ధ స్థితిలో ఉన్నా కానీ తనకి భావాన్ని నో ఆ భావదశలో ఉన్న ఆ అష్టసాత్విక వికారాలని కూడా ప్రేరేపించే శక్తి ఉంది. కాబట్టి మనకు కూడా అప్పుడప్పుడు ఒక దివ్యమైన ఆనందము ఎక్కడో కొన్ని క్షణాల పాటు మనకు కూడా అప్పుడప్పుడు లభిస్తుంది. ఆ యొక్క స్ఫూర్తితోనే మనం భక్తిలో ఇంకా ఉన్నాం. లేకపోతే భక్తిలో ఎందుకు ఉంటాం? భక్తిలో ఉన్న నియమాలు పాటించడానికి అందరూ ఏమైనా పిచ్చి వాళ్ళ? అన్నీ వదిలేసి ఎవరు ఏమైనా ఇస్తున్నారు, మనకేమైనా డబ్బులు ఇస్తున్నారా లేదా ఏదైనా ఆ, ఆర్థికంగా ఏదైనా లాభం చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు కదా. మరి అంతమంది ఎందుకు అలా అన్నీ వదిలేసి పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు? మనకు కూడా లభిస్తుంది కానీ అది కేవలం క్షణభంగురం. ఎందుకంటే మనం దాని పట్ల అంత ఫోకస్ని పెట్టం ఎప్పుడు. వేరే విషయాల పట్ల మన భౌతిక దృష్టికోణం నుంచే చూస్తూ ఉంటాం కాబట్టి అది అంత ప్రాముఖ్యం అవ్వదు మన జీవితంలో. ఎవరికి మరి నాకు ఏ ఆశ్రయం లేదని పరిపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయిస్తారో వారికి అందుకే భక్తి యొక్క ఫలితం, భక్తి ద్వారా వచ్చే ఏదైతే ఫలితం ఉందో వారికి చాలా తొందరగా లభిస్తుంది. మనం ఇంకా వేటినైనా ఆశ్రయించామనుకోండి, ఆ ఫలితం లభించడానికి సమయం పడుతుంది. అర్థమైందా? హరే కృష్ణ.
నెక్స్ట్ అధ్యాయం. వీణా మాతాజీ. హరే కృష్ణ. వీణా మాతాజీ. హరే కృష్ణ అమ్మ. ఇందాక వాయిస్ వినపడలేదమ్మా ప్రభుజీది. పిసినారి అతని స్టోరీ చెప్పేటప్పుడు భగవంతుడు చిన్న పిల్లవాడి రూపంలో వస్తాడు కదా, వచ్చి అది ఎంతెంతో మళ్ళీ మాట్లాడుతూ ఎప్పుడైనా ఆ, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను నేను. మొత్తము అక్కడ భగవంతుడికి ఆయనకి జరిగిన సంభాషణ నేను మర్చిపోయాను. చాలా చాలా ఏళ్ల ముందు చదివాను. మొత్తానికి ఏమవుతుందంటే భగవంతుడు ఆయన పురంధరదాసా దగ్గర ప్రభుజీ? పురంధరదాస్ అదా? కాదు కాదు, పురంధరదాస్ కాదు. ఇది ఏదో ఏదో పురాణంలో చదివాను నేను. ఇది వరకు కొద్దిగా ఎక్కువ చదివేవాడిని అని. ఆ పురాణంలో చదివినప్పుడు ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి లాక్కోవాలని ప్రయత్నిస్తాడు భగవంతుడే వచ్చి. కానీ ఆయన సచ్చే మీరా ఇవ్వడు. భగవంతుడే తను తను ట్రిక్ చేద్దాం అనుకుంటే ఆయన లొంగడు అనమాట. అప్పుడు భగవంతుడు చాలా హ్యాపీ అయిపోతాడు, నువ్వు నిజంగా పిసినారివి అని. #1 పిసినారి ఇన్ ద వరల్డ్ అనేసి అయిపోయి ఆయనకి తన యొక్క విష్ణు రూపాన్ని దర్శనం చేస్తే ఆయన కూడా వెంటనే పోవడానికి, అంత పిసినారి వ్యక్తి అయినా కానీ భగవంతుడు పిలవగానే వెంటనే వెళ్ళడానికి ఆయన కూడా రెడీ అయిపోయాడు కదా. ఆయన క్వాలిఫికేషన్ అదే. ఓకే. అది కానీ దాన్ని ఎందుకు చెప్పానంటే భగవంతుడు ఎక్కడా చెప్పలేదు, శాస్త్రీయబద్ధంగా ఎక్కడా రాసలేదు పిసినారితనం వల్ల భగవంతుడిని నువ్వు ఏంటి దగ్గర చేసుకోవచ్చని. కానీ భగవంతుడు కూడా ఒక వ్యక్తి కదా. ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క ఆ, సహజంగా తనకి ఒక ఇండిపెండెన్స్ ఉంటుంది కదా, స్వాతంత్రం. స్వాతంత్రంగా భగవంతుడు ఏదైనా అలా చేయవచ్చు. భక్తిలో కూడా అలాగే అందరూ ఉన్నా ఎవరైతే తనను ఎక్కువ ఆశ్రయిస్తారో వెంటనే భగవంతుడు వాళ్ళ పట్ల కృప చూపించవచ్చు. కానీ అది అతిశయోక్తి కాదు. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. అలాగే కృపా సిద్ధి గురించి కూడా మనం సాధన సిద్ధ, కృపా సిద్ధ భక్తుల గురించి కూడా ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా చర్చించాము. మళ్ళీ దాని గురించి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో వస్తుంది. సో కృపాసిద్ధ భక్తులు ఎవరు అంటే ఎవరికైతే భగవంతుడు లేదా భగవంతుడి యొక్క శుద్ధ భక్తి వాళ్ళ పట్ల కృప చూపిస్తారో. దానికి ఉదాహరణంగా ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాకూర్ గురించి అందరు విన్నారా? ఆయన ఆ, పెద్దగా చదువుకోలేదు. అంటే ఆయనకి పెద్ద పెద్ద డిగ్రీలు లేవు. చాలా పెద్ద కుటుంబంలోనే పుట్టి పెరిగాడు. కానీ ఆయనకి ఇలా ఏంటి విదేశీ చదువుల పట్ల అంత మక్కువ ఏం లేదనమాట. కానీ ఆయన గీతాంజలి ఇది రాసినందుకు ఆయనకి డాక్టరేట్ సర్టిఫికేట్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇచ్చాయి. అలాగే కొంతమందికి డాక్టరేట్ సర్టిఫికేట్లు ఇస్తారు ఆనరరీ డిగ్రీగా. ఆనరరీ డిగ్రీ అంటారు వీటిని ఇంగ్లీష్లో. అలా ఆనరరీ డిగ్రీ వస్తుంది కదా అని అందరూ చదవకుండా ఇంకా మనం కూడా ఆనరరీ డిగ్రీకే ట్రై చేద్దామని అనుకుంటారా? అది ఎవరు చేయలేరు కదా. అది ఎవరికో చాలా వారి వారి ఫీల్డ్లో అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీస్ ఇస్తాయి. అలాగే భక్తిలో కూడా కృపాసిద్ధి గురించి మనము వెయిట్ చేస్తూ మనం ఏ పని చేయకుండా ఆలస్యంగా ఉండడం కరెక్ట్ కాదు. మనం మన సాధన చేయాలి భగవంతుడికి. ఆ, కృప వస్తే వస్తుంది, లేదా సాధనా స్థితిలో నుంచి మనం ముందుకు వెళ్తూ 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 అనర్థ నివృత్తి అయ్యి నిష్ఠ వచ్చిన తర్వాత అప్పుడు కృప అందరికీ వస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్లో వర్ణించింది వర్ణాశ్రమ ధర్మంకి భక్తికి మధ్య గల భేదం. వర్ణాశ్రమ ధర్మం ఎందుకు అంటే వర్ణాశ్రమ ధర్మం నుంచి ఒక వ్యక్తిని ఒక సామాజిక పరంగా ఎవరైతే ఆ, మంచి వ్యక్తి, పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలా ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, ఒక
ఒక ఆదరణీయ మనుష్యుడు అని అనిపించడానికి ఎలాంటి గుణాలు కావాలో అవి మనకి మన వర్ణాశ్రమ ధర్మాల్లో వర్ణించారు. కానీ అలాంటి అన్ని గుణాలు లేకుండా కూడా ఎవరైనా భక్తిని ఆశ్రయిస్తే వారు ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని తూచా తప్పకుండా పాటించే వారికన్నా కూడా ఉన్నత స్థితిగా ఉన్నవారిగా రామానందరాయ గారు అక్కడ పరిగణిస్తారనమాట. అక్కడ మహాప్రభు వారితో చేసిన సంభాషణంలో ఇంతకు ముందు కూడా మనము చర్చించాం. బ్రాహ్మణుల కన్నను భక్తుల యొక్క స్థితి చాలా ఉన్నతమైనదని. ఆ, ప్రామాణికతని వెలువరుస్తూ ఇక్కడ వివరిస్తూ ఇది వరకు 2-3 అధ్యాయాల ముందులో ఎవరైతే కుక్క మాంసం తినే వారిని స్వపచుడు అంటారు, అలా అటువంటి ఆ, జన్మలు పొందిన వ్యక్తి కూడా భగవద్భక్తిని పరిపూర్ణంగా ఆశ్రయిస్తే బ్రాహ్మణుడి కన్నా కూడా ఉన్నత స్థితి వెంటనే అతను వెళ్ళిపోతాడని శాస్త్రాల్లోనే ప్రామాణికత ఉంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని భక్తిని ఎప్పుడు పోల్చకూడదు. భక్తి ఎప్పుడు వర్ణాశ్రమం కన్నా ఉన్నత స్థితి అని వర్ణించారు. అంటే ఇప్పుడు స్కూల్లో ఎవరైనా చదివితేనే వారు స్కూలు కాలేజ్ చదువుకొని లిటరేట్ అవుతేనే అప్పుడే వారు ఎడ్యుకేటెడ్ అని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఏ ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడేవారు, లేదా పిహెచ్డి లెవెల్కి వాళ్ళు టెక్నాలజీలో దానిలో డీప్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వారు. సపోజ్ బిల్ గేట్స్ కానీ ఇలాన్ మస్క్ సంగతి తెలియదు, బిల్ గేట్స్ కానీ ఇంకా అలా 2-3 ఉన్నారు, స్టీవ్ జాబ్స్ కానీ. వీరు 10th క్లాస్ 12th క్లాస్ తర్వాత ఏం చదువుకోలేదు, కానీ వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు ఓనరు. దానిలో ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీలు ఉంది, చాలా ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తులు వాళ్ళకి పనిచేస్తారు. వాళ్ళు 12th క్లాస్ చదువుకొనే ఆ తర్వాతనే వారి టెక్నాలజీని కనిపెట్టారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని మనం వీళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని వీరికంటే బెటర్ అంటామా? వీళ్ళే అన్నిటికన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు అంటాం కదా. ఎందుకంటే వారు ఒక కొత్త విషయాలను కనుగొన్నారు. వారికి డిగ్రీ లేకపోతే ఏంటి, వారు కొత్త విషయాలను కనుగొన్నారు కాబట్టి వాళ్ళ స్థితి ఉన్నతమైన స్థితి మిగతా వారికంటే. అలాగే భక్తిలో వచ్చిన వారు ఏదైతే వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణులకి అత్యంత ఉన్నతమైన స్థితిగా పరిగణిస్తారో ఆ స్థితిలో భక్తులు ఆల్రెడీ ఉంటారు. ఎలా అయితే ద్విజ విప్ర బ్రాహ్మణ, ఎవరైతే జన్మనా జాయతే శూద్ర సంస్కారే ద్విజేద్ భవేత్, ఎవరైతే ఉపనయన సంస్కారం తీసుకుంటారో వారు ద్విజులు అవుతారు. ఆ ద్విజుడైన తర్వాత ఆయనకి వేద అధ్యయనం చేయడానికి ఆ, సంభా సంభావన ఉంటుంది. అంటే వారికి ఆ, వారి గురువు దగ్గర నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా వేదాధ్యయనం సరిగ్గా చేసి వేదాల యొక్క మర్మం తెలుసుకున్న వారిని విప్రుడు అంటారు. విప్ర బ్రాహ్మణుడా విప్ర విప్ర ఆ విప్రులలో ఎవరైతే వారు నేర్చుకున్న వేదాలలో నుంచి నేర్చుకున్న విషయాలను వాళ్ళ నిజ జీవితంలో అవలంబించి భగవంతుడిని సాక్షాత్కారం చేసుకుంటారో బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ, అంటే భగవంతుడి యొక్క బ్రహ్మ రూపాన్ని, బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ అంటాం కదా, అలా బ్రహ్మ భూత ప్రసన్నాత్మాన సోచ్చతి న కాంచతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం.
అలా బ్రహ్మభూత స్థాయికి చేరుకుంటారో వాళ్ళే బ్రాహ్మణులు. అర్థమైందా? ద్విజ, విప్ర మరియు బ్రాహ్మణ. అలా బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే భగవంతుడి యొక్క నో ముఖం నుంచి భగవంతుడి గురించి పూర్ణంగా పరిపూర్ణంగా జ్ఞానం కలవాడు. జ్ఞానమే కాదు, ఆ జ్ఞానం కలిగిన తర్వాత భగవంతుడినే సేవించాలని దృఢ నిశ్చయం చేసుకొని అట్- అట్లా భగవంతుడి పట్ల సంపూర్ణంగా తనకు తాను సమాధితో భగవంతుడికి సేవ చేయాలనుకునేవాడు. మరి భక్తులలో భక్తికి వచ్చిన వ్యక్తులకి మొదటి నుంచి చెప్పేది అదే కదా. ఆ ఐక్యభావంతో భగవంతుడిని మనము సేవ చేయాలని. అది బ్రాహ్మణ కులంలో పుట్టి మొత్తం మళ్ళీ గురువు దగ్గర నేర్చుకొని వారు విప్రుడు అన్ని శాస్త్రాలని పఠనం చేసిన తర్వాత వారు వాళ్ళ నిజ జీవితంలో దాన్ని అవలంబిస్తే వచ్చిన స్థాయికి భక్తులకి వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే గీతలో భగవంతుడు ఏమన్నాడు? వేదా వేదేశ్చ సర్వం హమే వేదయ వేదాంతకృత్ వేద విదేవచాహం. ఆ, అలాంటి భగవద్గీత మరియు భాగవత మహాపురాణాలనే మన ఆచార్యులు మనకిచ్చారు. అన్ని వేదాలని పఠనం చేస్తే కలిగే నో ఫలితం ఏదైతే ఉంటుందో ఈ భగవద్గీత భాగవతాన్ని ఆశ్రయిస్తే అదే ఫలితం దొరుకుతుంది మనకి. మరియు భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళ యొక్క కృప లభిస్తుంది కాబట్టి అన్ని ఆ, పుణ్యక్షేత్రాల్లో తిరగడము మరియు అన్ని ఆ, ఏవైతే దాన ధర్మాలు ఏవైతే చేస్తే ఏదైతే ఫలితం దక్కుతుందో అది మనకు భక్తుల యొక్క సాంగత్యం వల్ల లభిస్తుంది. మరియు భగవంతుడి యొక్క విగ్రహారాధన చేయడం వల్ల లభిస్తుంది. కాబట్టి చాలా తొందరగా ఎవరైతే ఆ స్థితికి వెళ్ళాలనుకుంటారో ఆ వర్ణాశ్రమ ధర్మం నుంచి వెళ్ళడం అంటే 100 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి స్టెప్ అన్ని మెట్లెక్కడం ఒకదాని తర్వాత ఒకదాని. అదే భక్తి యొక్క ప్రాసెస్ ఏంటంటే లిఫ్ట్ ఎక్కడం. లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కగానే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మీకు తెలుసో లేదో మనం 4-5 ఫ్లోర్లు ఎక్కే లిఫ్టులు ఒకలా ఉంటాయి. మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళారనుకోండి, ఆ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్, ఆ లిఫ్ట్లు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఏరోప్లేన్లో ఎక్కినట్టే అనిపిస్తుంది ఆ లిఫ్ట్లో వెళ్తే. అంటే అప్పుడు ఏరోప్లేన్లో వెంటనే పైకి వెళ్తున్నప్పుడు మనకి అప్పుడప్పుడు చెవుల్లో కొంచెం ప్రాబ్లం అయినట్టు, తలలో కొంచెం తిరిగినట్టు అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది లిఫ్ట్లో వెళ్తే కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. భక్తి నార్మల్ లిఫ్ట్ కూడా కాదు, ఆ ఫాస్ట్గా వెళ్ళే లిఫ్ట్ లాగా ఒక్కొక్క ఫ్లోర్ని వెంటనే పైకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఈ భక్తిలో ఈ 5 ప్రాముఖ్యమైన ఏవైతే నియమాలు ఉన్నాయో వీటిని ఎల్లప్పుడూ పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మనం. హరే కృష్ణ. నెక్స్ట్ అధ్యాయం ఎవరు చదువుతారు? రామానందరాయ డిసపియరెన్స్ డే రోజు మహారాజు వ్యాస పూజ ఉంటది. అతనేనా ఈ రామానంద? అవునవును. ఈసారి ఆదిలాబాద్ లో మాకు కొంతమందికి దీక్షలు కూడా ఉన్నాయి ప్రభు. హరి బోల్. ఇప్పుడే సమ్మర్లో వస్తుంది కదా. అవునవును ప్రభు, May 7th. మే 7th. మొన్ననే ఎవరో చెప్పారు ఆదిలాబాద్లో ఉందని. కింకిని ప్రభు చెప్పారు. హరే కృష్ణ. నెక్స్ట్ అధ్యాయం ఎవరు చదువుతున్నారు? తొందరగా మొదలు పెట్టండి. ప్రభుజీ వీణమాత చదవనా? హరే కృష్ణ అమ్మా. చదువుతామ్మా. హరే కృష్ణ. శుద్ధ భక్తి అర్హతలు 14వ చాప్టర్. భక్తియుక్త సేవా మార్గముకు ఉద్ధరింపబడుటకు జ్ఞాన వైరాగ్యములు ముఖ్య విషయములుగా కొందరు విద్వాంసులు సూచించారు. కానీ అది వాస్తవము కాదు. నిజమునకు కృష్ణ చైతన్యంలో ప్రవేశించుటకు ఆరంభములో జ్ఞానము లేక వైరాగ్యమును అభ్యసించుట కొంతవరకు అనుకూలము కావచ్చును.
ఆరంభంలో కొంతవరకు అంగీకరింపబడవచ్చును, కానీ చివరకు భక్తుడు వానిని కూడా నిరాకరింపవలెను. భక్తియుక్త సేవా భావన ఆసక్తి, వాంఛ పైన తప్ప ఇతరమైన దేనిపైనను ఆధారపడదు. శ్రద్ధ తప్ప మరొకటి భక్తికి అవసరము లేదు. తత్వజిజ్ఞాస, కృత్రిమ యోగాభ్యాసాదుల తపస్సు భవబంధముల నుండి విముక్తి సాధించుటకు తోడ్పడవచ్చును, కానీ అవి వ్యక్తి హృదయమును కఠినాతి కఠినము చేయునని కొందరు మహాభక్తులు అభిప్రాయపడిరి. భక్తియుక్త సేవా మార్గములో పురోగమించుటకు అవి ఏ మాత్రమును తోడ్పడవు. అందుచే భగవానుని పట్ల ప్రేమపూరితమైన భక్తియుక్త సేవా విధానమునకు ఈ ప్రక్రియలు అనుకూలములు కావు. నిజమునకు కృష్ణ చైతన్యము భక్తియుక్త సేవ మాత్రమే భక్తి మార్గమున పురోగమించుటకు గల ఏకైక సాధనము. భక్తియుక్త సేవ దివ్యము, కారణము మరియు కార్యము కూడా అదే. దేవాది దేవుడే సమస్త సృష్టికి కారణము మరియు కార్యము అయి ఉండెను. కనుకనే అట్టి పరమ పురుషుని చేరుకొనుటకు పరమమైన భక్తి విధానమునే ఎంచుకోవలసి ఉండును. హరే భగవద్గీతలో కృష్ణ. భగవానుడు ఒక్క స్వయంగా నిమిషం ఈ మాత్రమే. నియమమును హరే హరే కృష్ణ. సో ఇప్పుడు భక్తి యొక్క పరిపూర్ణ స్వాతంత్రాన్ని ఈ 2 పారాల్లో వర్ణించారు. అందరికీ అర్థమైంది కదా. ఇక్కడ భగవంతుడే అన్నిటికీ కారణము మరియు కార్యము. కాబట్టి ఈ సృష్టి ఆరంభం కాకముందు నుంచి భగవంతుడు ఉన్నారు. ఆ, అలాంటి భగవంతుడే అన్నిటికీ కారణము మరియు కార్యము. సృష్టి యొక్క కారణం ఆయనే మరియు కార్యం కూడా ఆయనే. కాబట్టి ఆయనకి మనకు భక్తి చేస్తే అది కూడా అలాగే పరిపూర్ణంగా స్వాతంత్రముగా ఉంటుంది, భగవంతుడు సంబంధించినది ఏదైనాను. ఉం? కాబట్టి భక్తి మనకి అన్ని విధాలైన కర్మ, జ్ఞాన మరియు యోగ ఇత్యాది సాధనల కన్నా మిన్న అనే విషయాన్ని దృఢంగా ఎవరైతే వాళ్ళ హృదయంలో ఈ విషయాన్ని దృఢంగా నాటింపజేస్తారో వాళ్ళకి భక్తి చాలా సులువైపోతుంది. ఎందుకంటే అప్పుడు మనము భక్తినే ఆశ్రయిస్తాం. లేకపోతే కొన్ని రోజులు భక్తి చేసిన తర్వాత అరే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ఈ ఆరాధన చేస్తున్నారు, మనం ఏమైనా మిస్ అయిపోతున్నామేమో, అందులో కూడా ఒక చెయ్యి వేస్తే పోలా అని అనుకుంటాం. అది కూడా చేస్తాం, ఇది కూడా చేస్తామని అటు ఇటు మనము కొంచెం అటు కొన్ని రోజులు సాయిబాబా కూడా సాటర్డే సాయంత్రం సాయిబాబా పూజకు కూడా వెళ్ళాలి. లేకపోతే వాళ్ళకి ఆ, సాయిబాబా పూజ చేసినందుకు వాళ్ళ పిల్లోడి వెంటనే మంచిగా కట్నం ఇచ్చి పెళ్ళయిందంట, మనకు కూడా అలాంటి అవకాశం ఏదైనా ఉంటే మిస్ అయిపోతాం కదా అని అనుకొని సాటర్డే సాయిబాబా, మండే వచ్చేసి శివుడికి, మళ్ళీ ఫ్రైడే వచ్చేసి లక్ష్మీదేవికి, ఇలా వారంలో 6 రోజులు 6 చేసి భగవంతుడి వారంలో ఒక్కరోజు మాత్రమే 1 గంట సేపు పూజ చేస్తారు చాలామంది. దానివల్ల ఏమవుతుంది, భగవంతుడిని పరిపూర్ణంగా ఆశ్రయించే మనము మంచి ఛాన్స్ మిస్ అయిపోతాం కదా. కాబట్టి మనకి లభించాల్సిన ఫలితం కూడా అలాగే ఉంటుంది అప్పుడు భగవంతుడిని ఆశ్రయించకపోతే, కర్మ మరియు జ్ఞానం యొక్క ఆశ్రయం తీసుకుంటే. వైరాగ్యం కూడా అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఏదైతే మనకి వర్ణాశ్రమ ధర్మంలో వైరాగ్యం ప్రధానం, వైరాగ్యం లేనిదే సన్యాసం, వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమంలోకి వెళ్ళకపోతే మీరు స్వర్గానికి ఇవి కూడా వెళ్ళలేరు అని చెప్తారు వర్ణాశ్రమ ధర్మంలో. గృహస్థ జీవనంలోనే ఉంటే అది పురోగతికి ఆ, నిదర్శనం కాదు. ఎవరైతే గృహస్థులుగానే మరణిస్తారో వారు ఎప్పుడు స్వర్గానికి కూడా వెళ్ళలేరనేది ఈ ఈ యొక్క శాస్త్రీయబద్ధంగా వర్ణాశ్రమ ధర్మాల యొక్క సూచన. మరి కేవలం భక్తిలోనే మనం గృహస్థలుగా ఉన్న ఏ స్థితిలో స్థానే స్థిత శృతిగతాం తనువాప్నోతి అని అన్నారు భక్తి వినోద్ ఠాకూర్ గారు. మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించండి.
మీరు ఏకంగా భగవద్ధామానికే వెళ్ళగలుగుతారు. స్వర్గం, స్వర్గలోకం, జనర్లోకం, మహర్లోక, తపలోక ఇవేంటి, అంతకన్నా మించి భగవద్ధామానికే వెళ్ళగలుగుతారని చెప్పారు. కానీ శాస్త్రకు అనుగుణంగా మనం వెళ్తే గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం కంపల్సరీ. 50 రాగానే వానప్రస్థాశ్రమం తీసుకోకపోతే మీకు ఇంకే పురోగతి లేదని ఖచ్చితంగా చెప్పేశారు అక్కడ. ఎందుకంటే గృహస్థ జీవనంలో ఎప్పుడు మనము ఇంద్రియాలని ఎప్పుడు ఇంద్రియ తృప్తి పట్ల ఆకర్షితులమయ్యే ఉంటాం. ఇంద్రియాన్ని ఎప్పుడు ఇంద్రియ భోగాలకే మనం పరిమితం చేస్తూ ఉంటాం. కాబట్టి పురోగతి సంభవించే అవకాశమే ఉండదు. అందుకే వర్ణాశ్రమ ధర్మంలో అలా చెప్తారు, వైరాగ్యం లేనిదే ముందుకు వెళ్ళమని. కానీ భక్తి, వైరాగ్యం లేకపోతే జ్ఞానం ఉండదు. ఉం? కానీ భక్తి గూహ్య జ్ఞానం అని మనము భగవద్గీత 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో విశ్లేషించి భగవంతుడు చెప్పారు. ఇదం తూతే గుహ్యతమం ధర్మం అని. కాబట్టి ఈ భక్తిని మనము భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తే, దాన్ని అవలంబిస్తే ఏదైతే జ్ఞానం వైరాగ్యం నుంచి వచ్చిన ఫలితం ఉంటుందో అది మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. అందుకే భక్తిదేవికి జ్ఞానం మరియు వైరాగ్యం 2 సంతానాలని వర్ణిస్తారు. అర్థమైందా? అంటే ఒక సన్యాసి వారు చేసిన తపస్య, దానికి వచ్చే ఫలితం కూడా భక్తిలో అవలీలగా మనం పొందవచ్చు, భగవంతుడు భక్తి చేయడం ద్వారా. ఇలా భక్తి యొక్క విశిష్టతను గురించి నో ఆ, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, అందులోనూ ప్రధానంగా అనంతశేషులు తన యొక్క సహస్ర సహస్ర ఇంకా ఎక్కువ తలలతో భగవంతుడి యొక్క భక్తి యొక్క విశిష్టతని ఎంత వర్ణించినను, నామరూప గుణలీలలు భగవంతుడి యొక్క భక్తిని గురించి సృష్టి అంతమయ్యే వరకు వర్ణించినను అది ఇంకా అయిపోవు. సో దాన్ని ఎంత వర్ణించి, ఎంత దాని గుణగణాలని వర్ణించినా అది అంత తక్కువే. హరే కృష్ణ. మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయము 55వ శ్లోకములో భగవానుడు స్వయముగా ఈ అంశముని ఇట్లు నిర్ధారించెను. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. కేవలము భక్తియుక్త సేవా విధానము చేతనే ఎవరైనాను నన్ను అవగాహన చేసుకోగలరు. గీతోపదేశ ఆరంభమున భగవానుడు 4వ అధ్యాయం 3వ శ్లోకంలో అర్జునునితో ఇట్లు తెలిపెను. భక్తో సి మే సఖ చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నాకు భక్తుడ వగుట చేత ఈ రహస్యములను నేను నీకు వెల్లడిస్తుంటిని. వైదిక విజ్ఞానము అనగా చివరకు దేవాది దేవుని అవగాహన చేసుకొనుటయే మరియు భగవద్ధామములో ప్రవేశించుటకు భక్తియుక్త సేవ అవసరము. ఈ విషయమును సమస్త ప్రామాణిక సాహిత్యము అంగీకరించెను. తాత్వికులు భక్తియుక్త సేవను నిర్లక్ష్యపరచుదురు. కేవలము తాత్విక పరిశోధనలలో ప్రత్యర్థులను ఓడించుటకు ప్రయత్నిస్తూ భక్తి పారవస్యతను అనుభవించుటలో విఫలమగుదురు. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 20వ అధ్యాయము 31వ శ్లోకములో శ్రీకృష్ణుడు ఇట్లు చెబుతుండెను. ప్రియమైన ఉద్ధవ, శ్రద్ధతో నా సేవలో నెలకొనిన వారికి తత్వ జిజ్ఞాస కృత్రిమ వైరాగ్యముల అనుకూలములు కావు. ఒకరు నాకు భక్తుడైన వెంటనే సహజముగానే భౌతిక భోగములను త్యజించు వైరాగ్యముల ద్వారా కలుగు ఫలితములను సాధించగలుగును. పరతత్వమును అవగాహన చేసుకొనుటకు తగిన జ్ఞానము కూడా అతనికి సిద్ధించును. భక్తియుక్త సేవా మార్గములు సాధించు ప్రగతికి దీనిని ఒక పరీక్షగా గ్రహింపవచ్చును. భక్తుడు అజ్ఞానాంధకారములో ఉండలేడు. భగవానుడే అంతరంగము నుండి ప్రత్యేక అనుగ్రహముతో అతనికి బుద్ధిని ప్రసాదించును. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 20వ అధ్యాయములు 32, 33 శ్లోకముల భగవానుడు ఉద్ధవునికి ఇంకను ఇట్లు ఉపదేశించెను. ప్రియమైన ఉద్ధవ, యజ్ఞ యాగాది కామ్య కర్మలు, తత్వ జిజ్ఞాస వైరాగ్యము, గుహ్యమైన యోగ సాధనలు, దాన ధర్మములు వంటి పుణ్యకార్యముల ద్వారా సిద్ధించే లాభములన్నీ సహజముగానే నా భక్తునికి ప్రీతిపూర్వకమైన భక్తియుక్త సేవతో నా పట్ల ఆసక్తుడైనటి వానికి సిద్ధింపగలవు.
ఇట్టి భక్తులు ఏది కోరినను అది లభించును. కాని వారు నా భక్తియుక్త సేవను తప్ప ఇంక దేనిని కోరరు. ఒకవేళ ఏ భక్తుడైనను స్వర్గలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి వంటి భౌతిక లాభములను వాంఛించినచో నా అవ్యాజమైన కృపతో ఆ కోరికలు కూడా మిక్కిలి సులభముగా ఫలించును. నిజమునకు కృష్ణ చైతన్యమును పెంపొందించుకున్నట్టి వ్యక్తి ఇంకనూ భౌతిక భోగముల పట్ల కొంత ఆసక్తిని కలిగి ఉన్నచో ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని పర్యవేక్షణలో అతడు క్రమముగా భక్తియుక్త సేవను కొనసాగించుట ద్వారా అట్టి ప్రవృత్తి అనతి కాలంలోనే పూర్తిగా నశించిపోగలదు. భౌతిక ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి కలిగి ఉండరాదని, భోగ్యములైన వస్తువులన్నింటినీ కృష్ణ సంబంధ దృష్టితోనే స్వీకరింపవలెనని శ్రీల రూప గోస్వామి ఆదేశిస్తుండెను. భక్తి రసామృత సింధువు 1వ అధ్యాయము 1.2.255. ఉదాహరణకు ఆహారము అవసరమగుట చేత ఒకరు తమ జిహ్వకు రుచికరమైన పదార్థములను ఆశింపవచ్చును. అట్టి సందర్భంలో తమ జిహ్వ తృప్తికి కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అట్టి రుచికరమైన పదార్థములను తయారు చేసి శ్రీకృష్ణునికి నివేదన చేయవలెను. అప్పుడు అది యుక్త వైరాగ్యం. ఒకరు రుచికరములైన పదార్థములను తయారు చేసుకోవచ్చును, కానీ శ్రీకృష్ణునికి నివేదింపకుండా వాటిని భుజింపరాదు. శ్రీకృష్ణునికి నివేదింపని దానిని నిరాకరించు వ్రతమును చేపట్టుటయే నిజమైన వైరాగ్యము. అట్టి యుక్త వైరాగ్యముతో ఒకరు తమ ఇంద్రియ కోరికలను తీర్చుకోగలడు. భౌతికమైన హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ని వివరించారో, ఏదైతే నియమాన్ని వివరించారో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైతే యుక్త వైరాగ్యం అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ ఏమంటాం తెలుగులో? సూత్రము అనొచ్చు ప్రభు. సూత్రము. మ్మ్. సూత్రం. సూత్రము. విధానము ఈ సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం చాలా 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 ప్రాముఖ్యమైనది. దాన్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యుక్తం మరియు వైరాగ్యం. మ్మ్. యుక్తం అంటే భగవంతుడి సేవలో మనం దానిని ఉపయోగిస్తున్నాం. వైరాగ్యం అంటే నాకు దాని పట్ల ఎటువంటి ఆశ లేదు, మన గురించి ఆశించుకోకుండా భగవంతుడి సేవ కోసం ఏదైతే మనము ఆ, ఉపయోగించడానికి ఏదైతే మనము ఉపయోగిస్తామో వాటిని యుక్త వైరాగ్యం. ఇప్పుడు మనము మొబైల్ ఫోను, ల్యాప్టాప్ ఇలాంటివి మనం ఉపయోగిస్తున్నాం. దేనికి ఉపయోగిస్తున్నాము? భగవంతుడికి యొక్క దివ్యమైన లీలల్ని శ్రవించడానికి, భగవంతుడి తత్వాన్ని గ్రహించడానికి ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా నేను ఒకవేళ ల్యాప్టాప్ని భగవంతుడి సేవ పేరుతో కొనేసి ఆ తర్వాత రోజుకి ఒక 4-5 సినిమాలు చూడడానికి ఉపయోగిస్తే అది యుక్త వైరాగ్యం అవ్వదు. మ్, మన ఆరంభిక దశలో భక్తులు ఏమనుకుంటారంటే యుక్త వైరాగ్యం అంటే నేను రోజు పొద్దున లేచి కొద్దిగా మంగళారతి అటెండ్ అయ్యి 16 నామాలు జపం చేస్తున్నాను కాబట్టి ఆ తర్వాత రోజు మొత్తం నేను ఏది చేసినా అది కూడా భక్తి అయిపోతుంది. రోజు మొత్తం నేను సినిమాలు చూసినా, షికార్లకు వెళ్ళినా, ఏదైనా ఆ, సినిమా పాటలు విన్నా అది కూడా భక్తే. ఎందుకంటే నేను భక్తుడిని కదా, నేను పొద్దున్నే వెళ్ళేసి భగవంతుడి దగ్గర అటెండెన్స్ వేసి వచ్చేస్తున్నాను కదా, కాబట్టి నేను రోజు ఏది చేసినా నా రోజంతా కూడా పరిపూర్ణంగా భక్తిదాయకం అయిపోతుందని ఒక ఊహాగానాల్లో ఉంటారు. అది అలా అవ్వదు. మనం ఎంతవరకైతే భగవంతుడి సేవకై ఖచ్చితంగా అలాగే దానిని ఉపయోగిస్తాం అంతవరకే అది భక్తి అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తామో అది మళ్ళీ అది కూడా భౌతికమైన వస్తువే అయిపోతుంది తర్వాత. మన మన గురువులని, గురువుకి సంబంధించిన వస్తువులని ఆధ్యాత్మికంగా ఉంటాయని ఎందుకు పూజిస్తామంటే వారు ఎల్లప్పుడూ ఒక్క క్షణం పాటు కూడా దానిని వేరే ఏ విషయంలో ఎలాంటి ఆ, కార్యానికి ఉపయోగించరు కాబట్టి. ఎలా అయితే ఇనుముని మనము చాలా చాలా సమయం పాటు అగ్నిలో పెడితే అది కూడా అగ్నికి ఉన్న నో
ఏదైతే అగ్నికున్న క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటుంది. దాంతో కూడా మనము దహించవచ్చు వేరే వాటిని. అవునా కాదా? ఆ వేడిలో ఇప్పుడు మరిగే ఆ, అగ్నిలో నుంచి ఇనుముని తీసేస్తే అది ఎర్రగా అయిన తర్వాత దాంతో దేనికైనా అంటిస్తే అది కూడా అంటుకుంటుందా లేదా? అంటుకుంటుంది ప్రభుజీ. కానీ మనం చేసిన భక్తిలాగా ఒక 2 నిమిషాలు పెట్టేసి తీసేస్తే కొంచెం కాలుతుంది, దాని తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అలా 2 2 నిమిషాలు పెట్టి తీయడం కాదు, దాన్ని అలాగే పెట్టి ఉంచాలి. అంటే భక్తి కూడా మనం అలా చేసేయాలి, ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ భగవంతుడి గురించి స్తుతిస్తూ భగవంతుడి నామాన్ని స్తుతిస్తూ మళ్ళీ భౌతిక పరంగా భౌతిక దృష్టికోణంతో దేనిని చూడకూడదు. భక్తిలో ఉన్న ఒక చాలా 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 మంచి ఆ, గుణం ఏదంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువునైనాను ఎటువంటి స్థితిలోనూ అన్నిటినీ మనము భగవంతుడి వైపు కేంద్రీకరించవచ్చు. ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మంలో ఎవరైనా ఆ, వేదాధ్యయనం చేయాలంటే సన్యాసం పుచ్చుకుందే వేదాధ్యయనం చేయకూడదు. మరియు ధార్మికంగా ఆ, మాతాజీలకి సన్యాసం ఇవ్వరు కాబట్టి ఇంకా మాతాజీలు అయితే కుదరనే కుదరదు అని. కానీ భక్తియుక్త మార్గం అలాంటిది కాదు. ప్రతి ఒక్కరికి భాగవతంని ఆశ్రయించే వసతి కలదు. నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా అందరికీ పరిపూర్ణంగా భగవంతుడి యొక్క శరణ్ తీసుకునే అవకాశం ఉంది. అది ఏ విధమైన మనకి భౌతిక ఆ, ఆటంకం మనల్ని ఆపలేదు భక్తి వైపు భగవంతుడు శరణ్ తీసుకోవడానికి. కానీ మనకు కావాల్సిన గుణం ఏంటి? ఇంపార్టెంట్ లౌల్యం, భగవంతుడి పట్ల లౌల్యం, భగవంతుడికి సేవ చేయాలి. మరి యొక్క చేతన, మన చేతన కృష్ణ కాన్షియస్నెస్ అని అన్నారు కదా ప్రభుపాదులు వారు. మన చేతన కూడా భగవంతుడి చింతనలో ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణంగా భక్తి అవుతుంది. లేదా కొంచెం సేపు చేసి కొంచెం సేపు వదిలేస్తానంటే అది అది శుద్ధ భక్తి అవ్వదు. అప్పుడు మనకు కూడా అలాగే దాని రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. చేసినంత వరకు ఏదైతే నువ్వు శ్రద్ధగా చేసావో దానికి నువ్వు ఏ కోరుకున్నావో భగవంతుడు అది ఇచ్చేసి పంపించేస్తాడు నీకు, అంతే. గివ్ అండ్ టేక్ పాలసీ. వెళ్తాం కదా మనం కూడా తిరుపతి ధామంకి వెళ్ళేసి అక్కడ నాకు ఉమ్, నా యొక్క వ్యాపారంలో ఇంత లాభం కావాలి, ఇది కావాలి, అది కావాలని చాలామంది బోలెడు కోరికలు కోరుకుంటారు. అవి కూడా తీరుతుంటాయి. అందుకే మళ్ళీ వస్తున్నారు కదా, అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరం కోరుకుంటున్నారు ఇంకా. అలా గివ్ అండ్ టేక్ పాలసీ పెట్టుకుంటారు. భగవంతుడు కూడా వాళ్ళకి అవి ఇచ్చేస్తుంటాడు. అది ఏమైంది? మా మహా అంటే ఏం కోరుకుంటారు వాళ్ళు? ఎంత పెద్ద కోరిక కోరుకున్న వాళ్ళైనా ధ్రువ మహారాజులకు కూడా ఎవరు కోరుకోలేదు. ధ్రువ మహారాజు ఇంకో ప్రపంచం కోరుకున్నాడు. భగవంతుడికి ఏముంది? నిద్రపోతే తన యొక్క నో శ్వేతరంధ్రాల నుంచే ఒక ఆ, ఒక యూనివర్స్ వస్తుంది. అంత అంత శక్తి గల వాడికి ఏ ఏం కష్టం ఇవన్నీ చేయడం. కానీ భక్తిని కోరుకున్న వారికి ఏమవుతుంది? భగవంతుడు స్వయంగా ఆదాన ప్రదాన చేయడానికి ఆయన స్వయంగా ఉండాలి వాళ్ళతో. అది చాలా 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 విశేషమైన స్థితి. కాబట్టి శుద్ధ భక్తిని భగవంతుడు అంత సులువుగా ఎవరికి ఇవ్వరు. సాధనా భక్తి చేసినప్పుడు మనకి అంత శుద్ధ భక్తి లేకపోయినా అదే మార్గాన్ని అవలంబిస్తూ మనము శుద్ధ భక్తి వరకు వెళ్ళేంత వరకు ఉండడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్గ మధ్యంలో అనేక ఆటంకాలు ఉంటాయి. అన్నిటికన్నా పెద్ద ఆటంకాలు ఏంటి? వచ్చే కష్టాలు కాదు ఆటంకాలు. మార్గ మధ్యంలో వచ్చే మనకి టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద ఆటంకాలు. టెంప్టేషన్స్ అంటే తెలుగులో ఏమంటాం మనం? ఆకర్షణలు. ఆ?
ఆకర్షణలకు ఆ ఆకర్షణలకు ఏవైతే ఆకర్షణలు వస్తాయో వాటికి లోబడిపోతాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరిని తప్పు పట్టడం కాదు, ఎవరి పట్లను ఆ, ఏం ద్వేషం లేదు మనకి. కాకపోతే భక్తిలో వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇండియాకి వచ్చినప్పుడు చాలా వరకు ఎవరైతే ఎక్కువ ఆ, చదువుకున్న వాళ్ళు వారికన్నా చాలా సింపుల్ వాళ్ళు భక్తి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ, జోలిన జయపతాక్ మహారాజు వారు వీళ్ళందరూ ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఏ చదువు లేని వారు భక్తిలోకి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఎంత ఎక్కువ చదువుకున్నానో అంత కష్టపడి విదేశాలకు వెళ్ళినప్పుడు సంపాదించినంత వాళ్ళు సంపాదించారు. మరియు ఒక భౌతికంగా ఒక వ్యక్తికి అన్నిటికన్నా గల పెద్ద ఆశలేంటి? తనకు ఒక అందమైన భార్య, నో చాలా డబ్బు మరియు మంచి స్థితి, ఆ, ఉన్నత కులంలాగా బ్రాహ్మణ దీక్ష వస్తుంది. ఎవరికైతే అలాంటి ఆశలు ఉన్నారో విదేశీయులను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ, వారికి ఊర్లో ఎక్కడో మారుమూలలో పుట్టిన వాళ్ళు వెళ్ళి అమెరికాలో జాబులు చేసుకుంటూ ఏంటి చాలా చాలా ధనాన్ని కూడబెట్టి ఇక్కడ మాయాపూర్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కొన్న వాళ్ళు అందరూ వాళ్ళే అప్పటి వాళ్ళు. కానీ ఇవన్నీ చేయడంలో ఎవరైతే శుద్ధ భక్తి పట్ల దృష్టిని కేంద్రీకరించకుండా అటు ఇటు మరలి వెళ్ళిపోయారు చాలామంది. ఫస్ట్ మందిరంకి వెళ్ళడము విదేశంలో ఓ 4-5 ఏళ్ళు అయిన తర్వాత పెట్రోల్ బంక్లో కానీ ఇక్కడ అక్కడ జాబులు చేసుకుంటూ తర్వాత వాళ్ళ వాళ్ళ బిజినెస్లు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనట్లేదు నేను. నేను విశ్లేషించాలనుకుంటున్నది అన్ని సమయాల్లోనూ అది నిన్ను భగవంతుడి భక్తి చేయడానికి నీకు ఆటంకం కలిగిస్తుందా లేదా తోడ్పడుతుందా? అది మనకి మనము ఆ, ఆలోచించదగిన విషయం. ఏ స్థితిలో మనం భగవంతుడి భక్తి సరిగ్గా చేయగలుగుతాం ఆ స్థితిని మనము చూస్ చేసుకుంటే అప్పుడే భగవంతుడికి దగ్గరగా వెళ్తాం. అప్పుడప్పుడు అది ఆర్థికంగా లాభదాయకమైన సిచ్యువేషన్ కావచ్చు, అప్పుడప్పుడు ఆర్థికంగా లాభంగా మనకి లాభం చేసే నో స్థితి కాకపోవచ్చు. ఉమ్. ఎప్పుడైతే మనము ఆ, ఈ వానప్రస్థ స్థితికి వస్తామో అప్పుడు ఇంకా ఆర్థిక లాభాల గురించి ఆలోచించడం ఆపేయాలి ఇంకా. అంటే 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఆర్థిక లాభాల గురించి ఆలోచించడం మొదలు ఇంక పెట్టుకోవద్దు. ఇంకా అవన్నీ మీ పిల్లలకి ఇచ్చేయండి. ఎవరు లేకపోతే ఇంకా దులిపేసుకోవాలంత. 50 వరకు పిల్లలు ఉంటారు, ఇంకా గృహస్థ జీవనం కాబట్టి వాటి గురించి ఆలోచించిన అవి కూడా ఎలా భగవంతుడికి మనము భగవంతుడికి కేంద్రీకరించి చేయాలనే దాన్ని ఆలోచించాలి. కానీ 50-60 వచ్చిందంటే ఇంకా అవన్నీ వదిలేసుకోవాలి. అలా వదిలేసి చేస్తేనే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అధ్యాయంలో చెప్పినవే ఆ శుద్ధ భక్తికి గల మనకి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పెంపొందించే అవకాశం ఉంటుంది మనకి. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే భౌతికమైన కృష్ణ సమస్యలను ప్రభుజీ. విద్యగా పరిహరించే ఒక్క నిమిషం. హరే చెప్పండి కృష్ణ మాత. ప్రభుజీ, ఒక డౌట్ ఇక్కడ. స్వర్గలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి వంటి భౌతిక లాభములను వాంఛించినచో అన్నారు. వైకుంఠ ప్రాప్తి అనేది భౌతిక లాభమా ప్రభుజీ? వైకుంఠ ప్రాప్తి భౌతిక లాభం ఎప్పుడవుతుందంటే మనం చూసే దృష్టికోణం. నేను వైకుంఠ ధామానికి ఎందుకు వెళ్తాను అంటే నా ఇక్కడ భౌతికంగా గల దుఃఖాల నుంచి దూరం చేస్తుంది. నాకు ఆ ఆ ఆ ఏంటి ఎవ్వరూ లెక్కలేనంత
ధనము మరియు ఐశ్వర్యం. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని ఆలోచిస్తూ భౌతిక దృష్టికోణం నుంచి ఆలోచిస్తూ ఎవరైతే సారూప్య సాలోక్య సారిష్టి మరియు సాంప్య ముక్తిని చూస్తారో అది భౌతికమే అవుతుంది అప్పుడు. కేవలం అంటే ఇప్పుడు భగవంతుడిని అక్కడికి సేవించడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా ప్రభుజీ? వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? ఓన్లీ గోలోకం వెళ్ళిన వాళ్ళే రారా? అలా కాదు. వైకుంఠ ధామానికి వెళ్ళాలన్నా కూడా భగవంతుడి పట్ల పరిపూర్ణంగా ప్రేమ ఉంటేనే వెళ్తారు. కానీ ఎవరైతే ఆ యొక్క ముక్తిని, ఇప్పుడు సాయుజ్య ముక్తి ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వారు భగవంతుల్లో విలీనం అవ్వాలనుకున్న వాళ్ళు. ఆ ఆ యొక్క వాళ్ళు బ్రహ్మం దగ్గరికి బ్రహ్మజ్యోతికి వెళ్ళినా వాళ్ళు తిరిగి రావాల్సిందే. కానీ ఎవరైతే ఈ 4 ముక్తులు ఉన్నాయో సాలోక్య సారిష్టి సామీప్య, ఆ ముక్తులని ఆశ్రయించిన వారు చేసే సాధన భౌతిక దృష్టికోణం నుంచి ఉంటుంది కాబట్టి అలా ఆశ్రయం తీసుకున్న మీరు ముందుకు వెళ్ళలేరు. వైకుంఠ అంటే దాని యొక్క పర్ఫెక్షన్ని మీరు యు కాంట్ అటైన్ ద గోల్. మీరు ఆ అంటే గోల్ని ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ, వైకుంఠంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? వైకుంఠంలో ఉండవు మాతాజీ. కానీ వైకుంఠ ప్రాప్తి కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది మనం గోల్గా పెట్టుకొని ఎప్పుడైతే సాధన చేస్తామో దానిలో తేడాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది భక్తి చేసినట్టు కనిపిస్తారు. ఉదాహరణ చెప్తాను. ఇది ఒకసారి ఉదాహరణ నేను చెప్పాను. ఎప్పుడైతే రఘునాథ భట్ట గోస్వామి ఒకసారి చైతన్య మహాప్రభుని దర్శించడం కోసము ఆయన వారణాసి నుంచి పూరికి ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మధ్య ఆ, ఏజ్ మిడిల్ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి ఆయనతో పాటు పూరికి ప్రయాణం చేశారు. ఆయన రఘునాథ భట్ట గోస్వామి ఉన్నతమైన బ్రాహ్మణ కులంలో నుంచి కాబట్టి ఆయనకి సేవ చేస్తూ, అయ్యో నేను అధముణ్ణి, మీరు ఇట్లా ఉన్నతమైన వ్యక్తి, ఆ, ఇంత ప్రకాశవంతంగా ఉన్నారు, చాలా దివ్యమైన ముక్తి, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించండి అని సేవ చేస్తూ చాలా చాలా దైన్యతతోనే సేవ చేస్తూ ప్రతి నిమిషంలో ఆయన రామస్మరణ రామనామస్మరణ ఆయన నోటి వెంట రావడము, ఆయన ఎప్పుడూ అలా ఆ, దైన్యభావంతో ఉంటూ అందరికీ సేవ చేస్తూ మరియు రఘునాథ భట్ట గోస్వామికి ఇంకా ఎక్కువ సేవ చేస్తూ ఉంటే రఘునాథ భట్ట గోస్వామి ఆయన చూసి చాలా చాలా ప్రసన్నుడయ్యారు. అబ్బా ఇంత మంచి భక్తుడు అనేసి ఆయన పూరికి వెళ్ళినప్పుడు తనతో పాటు చైతన్య మహాప్రభు దర్శనం తీసుకోవడానికి తనతో పాటు తీసుకెళ్తాడు ఆయన. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనను చూడగానే ఆలింగనం చేసుకొని మిగతా భక్తులకు చెప్తాడు ఆయనను తీసుకెళ్ళి ప్రసాదం తినిపించమని. ఆయన పక్కనే ఉంటాడు ఆయన, ఆ రామభక్తుడు. కానీ చైతన్య మహాప్రభు ఆయన మొహం కూడా చూడకుండా తిరిగి వెళ్ళిపోతారు. మిగతా భక్తులకి అందరికీ కూడా కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అరే ఈ వ్యక్తిని పలకరించకుండానే వెళ్ళిపోయారే మహాప్రభుల వారని. కానీ ఎవరు చైతన్య మహాప్రభు యొక్క ఆ, వైఖరిని తప్పుబట్టే సాహసం చేయరు. తర్వాత ఆ, రఘునాథ గొట్ట గోస్వామి మళ్ళీ కలవడానికి వచ్చినప్పుడు ఆయన చైతన్య మహాప్రభుకి ఈ యొక్క వ్యక్తి గురించి కొంచెం చెప్తాడు. ఈయన చాలా బాగా సేవ చేశాడు, ఇలా ఎప్పుడు ఎల్లప్పుడూ రామనామ స్మరణ చేస్తాడు, ఎంత మంచి రామభక్తుడు అని. చైతన్య మహాప్రభు అప్పుడు ఒక గంభీర రూపంలో ఇతడు భక్తుడు కాదు, ఇతడు ఒక నో ఫ్రాడ్ అని చెప్తాడు. ఎందుకంటే ఆయన ఇంత భక్తి చేసే దేనికి అనుకుంటున్నారు? సాయుధ్య ముక్తి పొందడానికి, భగవంతుల్లో విలీనం అవ్వడమే ఆయన ముఖ్య ఉద్దేశం, దానికోసమే చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత భక్తి పైకి కనిపించినను అదంతా బూటకమే అని భగవంతుడు వర్ణించాడు. అందుకే బాహ్యంగా సాధన చేస్తున్నారు లేదా అనేది కన్నా మీ యొక్క ఉద్దేశం ఏంటి అది ముఖ్యం.
భక్తులలో కూడా కొంతమంది నువ్వు వైకుంఠ ధామంకి కూడా ఎందుకు పోవాలనుకుంటున్నావు అంటే, బా ఈ భౌతికంగా ఉన్న కష్టాలు జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి దూరం అవ్వడం కోసమే అని చెప్తే అది కూడా ఇంకా భౌతికమైన ఆలోచనే. భగవంతుడికి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే భగవంతుడిని సేవించడం కోసం. అందుకే శుద్ధల భక్తుల యొక్క ప్రార్థన ఏంటి? ఓ భగవంతుడా, నీ యొక్క సేవ పొందేటట్టయితే నాకు నరకం కూడా వైకుంఠధామంతో సమానమే. నీ యొక్క సేవ లేనిచో వైకుంఠం కూడా నరకంతో సమానమే నాకు అని. కాబట్టి ఆ సేవా భావన లేకపోతే అది భౌతికం ఆలోచనే అవుతుంది. అప్పుడు వైకుంఠ ధామాన్ని కూడా మనం దేంతో పోలుస్తాము? అక్కడ రత్న సింహాసనాలు ఉంటాయి, నో అన్ని ఇళ్లల్లో రత్నాలు వైఢూర్యాలు ఇలా చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, ఐశ్వర్యంతో ఉంటాయి అని వాటి పట్లనే ఆకర్షితులం అవుతాం కదా. అలా అయితే వారు ఇప్పుడు మన భౌతికం ఆ, భౌమ బృందావన లీలలో ఎప్పుడైతే భగవంతుడు చేస్తారో అప్పుడు యజ్ఞ బ్రాహ్మణులు ఎక్కడున్నారు? వాళ్ళు బయటికి వాళ్ళు రాలేరు కదా ప్రభుజీ, వాళ్ళ వాళ్ళు దగ్గరే మథురా ఉండిపోయింది. వాళ్ళు మథురాధామంలో ఉన్నప్పటికీ వారు కృష్ణుడు వచ్చినా కూడా వారు గ్రహించలేకపోయారు. కంస భయంతో. ఆ ఆ భయం ఎందుకుంది అంటే వారు భగవంతుడిని ఆశ్రయించలేదు. వారి యొక్క ఏదైతే ముక్తులు శాస్త్రాల్లో ఏవైతే వివరించిన దానివల్ల ఫలితాలు ఉన్నాయో వాటిని ఆశ్రయించారు. భగవంతుడిని ఆశ్రయించినట్లయితే వారి యొక్క ధర్మపత్నులు ఎలా అయితే గ్రహించారో భగవంతుడు ముఖ్యము, శాస్త్రాల రూల్స్ కన్నా కంసుడి కన్నా మనము భగవంతుని పరిపూర్ణంగా ఆశ్రయిస్తే అదే మన జీవితం యొక్క పరమ లక్ష్యం అని. అలా ఆశ్రయం తీసుకోలేదు కదా వీరు. కాబట్టి అలా ఆశ్రయం తీసుకోవాలని చెప్తున్నా. హరే కృష్ణ మాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ భౌతికమైన సమస్తమును మిథ్యగా పరిహరించి నిరాకారవాదులు ఘోర కఠిన తపములను ఆచరించినను వారు భక్తియుక్త సేవల నెలకొన అవకాశమును కోల్పోవుదురు. కనుక వారి వైరాగ్యము పరిపూర్ణత్వముకు సరిపోదు. భక్తియుక్త సేవతో ఎట్టి సంపర్కము లేకుండా కృత్రిమ వైరాగ్యమును అనుసరించు నిరాకారవాదులలో కొందరు తిరిగి భౌతిక కాలుష్యములలో చిక్కుకొనినట్లు అనేక ఉదాహరణలు కలవు. ప్రస్తుత కాలములో అధికారికముగా కర్మ సన్యాసమును చేపట్టిన వారెందరో బ్రహ్మ సత్యము మరియు జగత్ మిథ్య అని పలుకుతుంటారు. ఈ విధంగా కృత్రిమంగా వారు భౌతిక జగత్తును సన్యసించినట్లు ప్రదర్శిస్తూ భక్తియుక్త సేవా భాగ్యమును అందుకోలేకపోవటచే భక్తియుక్త సేవా లక్ష్యమును చేరుకొనలేక తిరిగి ధర్మ కార్యములు, రాజకీయ ఆందోళనలు వంటి భౌతిక కార్యకలాపములలో తిరిగి ప్రవేశిస్తుందరు. ఈ జగత్తును మిథ్యగా భావించి త్యజించు అనేక సన్యాసులు తిరిగి భౌతిక జగత్తును చేరుకుందరు. ఎందుకనగా వారు భగవంతుడి పాదార విందముల నిజమైన ఆశ్రయమును వాంఛింపలేదు. భగవంతుని సేవలో ఉపయోగపడు దేనిని మనము పరిహరింపరాదు. అదే భక్తియుక్త సేవలోని పరమ రహస్యము. కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవ పురోగతికి ఉపయోగపడు దేనినైనను మనము అంగీకరింపవలను. ఉదాహరణకు ప్రస్తుతం మా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారముకు టైప్ మెషిన్లు, డిక్టేటింగ్ మెషిన్లు, టేప్ రికార్డర్లు, మైక్రోఫోన్లు, విమానములు వంటి అనేక యంత్రములను వాడుతుందుము. కొందరు మమ్మలను ఇట్లు ప్రశ్నిస్తుందరు: భౌతిక నాగరికత పురోగతిని ఖండించు మీరు ఈ భౌతిక పరికరాలను ఎందుకు వినియోగిస్తుండరి? నిజమునకు మేము దేనిని ఖండించము. మేము జనులను ఏమి చేసినను దానిని కృష్ణ చైతన్యంతో చేయమని మాత్రమే ఆదేశిస్తుందము. ఈ సూత్రము పైననే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన యుద్ధ కౌశలమును భక్తియుక్త సేవలో వినియోగించమని అర్జునునికి ఆదేశించను. అట్లే శ్రీకృష్ణుని సేవ కొరకు ఈ యంత్రములను మేము వినియోగిస్తుందము. శ్రీకృష్ణుని పట్ల అటు భావనతో లేక కృష్ణ చైతన్యముతో మేము దేనినైనాను అంగీకరింపగలము. ఒకవేళ టైప్ యంత్రము కృష్ణ చైతన్య ప్రచారోద్యమమునకు ఉపయోగపడినచో దానిని తప్పక అంగీకరించదము. అట్లే డిక్టేటింగ్ యంత్రము మరియు ఇతర యంత్రములను కూడా
వినియోగించుదము. మా దృష్టిలో సమస్తము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే కారణము మరియు కార్యము. మనకు చెందినదేదీ లేదు. శ్రీకృష్ణుని సేవలోనే శ్రీకృష్ణుని వస్తువులు తప్పక వినియోగింపబడవలను. అదియే మా దృష్టి. దీని అర్థము మనము భక్తియుక్త సేవ నియమాలను పరిహరింపవలనని గాని, అట్టి సేవకు విధింపబడిన నియమ నిబంధనలను ఉపేక్షింపవలనని గాని అర్థము కాదు. భక్తి మార్గంలోని ప్రారంభిక దశలో ఆధ్యాత్మిక ఆచార్యుడు విధించు విధులన్నింటినీ విధిగా పాటించి తీరవలెను. కొన్ని వస్తువులను అంగీకరించుట మరియు నిరాకరించుట ఎల్లప్పుడూ భక్తియుక్త సేవ సిద్ధాంతములను అనుసరించియే ఉండవలెను. అంతేకాని ఎవరునూ స్వతంత్రముగా వేనిని అంగీకరింపవలెనో వేనిని నిరాకరింపవలెనో నిర్ణయించుటకు పూనుకొనరాదు. అందుకే శ్రీకృష్ణునికి ప్రత్యక్ష ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు తప్పనిసరి. దేవాది దేవుని పక్షమున భక్తునికి మార్గనిర్దేశము చేస్తుండవలెను. మనము సంపదలను ఆర్జించుట, అధిక సంఖ్యలో శిష్యులను సంపాదించుట వంటి వాటితో కొనిపోబడరాదు. అటు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎన్నడూ చేయరాదు. కానీ కొన్నిసార్లు తగిన అర్హత లేకుండా తమకు తామే సన్యాసమును స్వీకరించు కొందరు ఆధ్యాత్మిక గురువులు అవుతుందురు. అట్టి వారు సంపదల చేత అనేక సంఖ్యలో శిష్యులను ఆకర్షించుట చేత భ్రాంతికి గురి కావచ్చును. వారు భక్తియుక్త సేవలో ఉన్నత స్థితికి చెందినట్టు వారు కారు. అట్టి భౌతిక ఫలములను చేత కొనిపోబడినచో అతని భక్తియుక్త సేవ బలహీనపడును. ఒకరు గురు పరంపర సంప్రదాయముకు కట్టుబడి ఉండవలెను. కృష్ణ చైతన్యవంతుడు సహజముగానే పవిత్రుడు కనుక మనోవాక్ కర్మలను పవిత్రీకరించుకొనుటకు ఇతర ఎట్టి ప్రాయశ్చిత మార్గములను అతడు అవలంబింపనవసరము లేదు. కృష్ణ చైతన్యములో ఉన్నత స్థితికి ఉద్ధరింపబడుట చేత అది వరకే అతనికి సమస్త సద్గుణములు అలవడి ఉండును. యోగ ప్రక్రియలో విధింపబడిన నియమ నిబంధనలను అనుసరిస్తుండును. అట్టి నియమాలు భక్తుల చేత సహజముగాని అభ్యసింపబడును. ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అహింస ఉత్తమ అర్హతగా భావింపబడును. భక్తుడు సహజంగానే అహింసాపరుడై ఉండును. అందుచే అతడు ప్రత్యేకించి అహింసను అభ్యసింపనవసరము లేదు. కొందరు వ్యక్తులు శాకాహారుల ఉద్యమంలో చేరి పవిత్రతను సాధింపచూచుదురు. కానీ భక్తుడు సహజంగానే శాకాహారి అయి ఉండును. కనుక అతడు ఈ విషయంలో ప్రత్యేకించి సాధన చేయుట లేక శాకాహారుల సంఘములో చేరుట వంటివి అవసరము లేదు. సహజముగానే అతడు శాకాహారి. భక్తుడు కృష్ణ చైతన్యమును తప్ప ఇతర ఎట్టి సాధనకు పూనుకోనవసరం లేదనుటకు అనేక ఉదాహరణలను చూపవచ్చును. సహజముగానే దేవతల యొక్క ఉత్తమ గుణములన్నీ అతనిలో అంకురించును. ఉద్దేశపూర్వకముగా శాకాహారులగుటకో అహింసాపరులగుటకో సాధన చేయు వ్యక్తులు భౌతిక దృష్టిలో ఉత్తమ గుణములను కలిగినట్లుగా కనిపింపవచ్చును. కానీ భక్తులగుటకు వారికి అట్టి అర్హతలు సరిపోవు. ప్రతి శాకాహారి గాని అహింసాపరుడు గాని తప్పక భక్తుడై ఉండునని చెప్పుటకు వీలు లేదు. కానీ భక్తుడు సహజంగానే శాకాహారి మరియు అహింసాపరుడై ఉండును. సారాంశం ఏమనగా శాకాహారము గాని అహింస గాని భక్తికి కారణములు కాలేవు. ఈ సందర్భంలో స్కంద పురాణములో ఒక వేటగాడు నారదముని ఉపదేశంతో మహాభక్తుడిగా మారిపోయినట్టు ఒక కథ కలదు. ఆ వేటగాడు భక్తుడిగా మారిన మరుక్షణం నుండి ఏదైనా చీమను కూడా చంపుటకు సిద్ధముగా లేకుండేను. నారదముని మిత్రుడైన పర్వతముని ఆ వేటగానుల భక్తియుక్త సేవ చేత కలిగిన అద్భుత పరిణామమును చూసి ఇట్లనెను: ఓ వేటగాడా, ఒక చీమను కూడా చంపదలచని నీ ప్రవృత్తి నాకు అంతగా ఆశ్చర్యము కలిగించుటలేదు. భక్తి భావమును పెంపొందించుకొని ఏ వ్యక్తిలోనైనను సమస్త కళ్యాణ గుణములు సహజముగానే అంకురించును. భక్తుడు ఎవరి కష్టముకు కారణము కాడు. ఈ సందర్భమున శ్రీల రూప గోస్వామి భక్తియుక్త సేవల నెలకొనిన భక్తునిలో మనోవాగ కర్మలలో పవిత్రత, నియమనిష్టలు, ప్రశాంతత వంటివి సహజముగానే వ్యక్తమగునని ఇక్కడ నిర్ధారించబడెను. శ్రీల రూప గోస్వామి 9 రకములైన భక్తియుక్త సేవా విధానాలను ఇట్లు పేర్కొనెను. 1 శ్రవణ, 2 కీర్తన, 3 స్మరణ, 4 పాద సేవనము, 5 అర్చన, 6 వందన, 7 దాస్యము, 8 సఖ్యము, 9 ఆత్మ నివేదనము. వీనిలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో శక్తివంతమైనది. ఎవరైనాను దీనిలో ఏ ఒక్క పద్ధతిని అనుసరించినను నిస్సందేహంగా వారు తాము ఆశించే పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఉదాహరణకు ఒక వ్యక్తి కేవలము భగవద్లీలలను శ్రవణము చేయుటలోనే ఆసక్తుడై ఉండవచ్చును. మరొకడు కీర్తనలోనే ఆసక్తిని కలిగి ఉండవచ్చును. ఆ ఇరువురును భక్తియుక్త సేవలోని లక్ష్యమును సాధించరు. శ్రీ చైతన్య చరితామృతంలో ఈ అంశము వివరింపబడినది. ఒకరు ఈ భక్తియుక్త సేవా విధానాలలో ఒకదానిని గాని, రెంటిని గాని, మూడింటిని గాని అనుసరించినను చివరికి అతడు భక్తియుక్త సేవలో సుస్థిరుడగుట అను వాంఛాఫల సిద్ధిని సాధింపగలడు. ఈ భక్తి విధానములలోని ఒక సేవలో స్థితుడైన భక్తుడు ఎలా సిద్ధి పొందినది తెలుపుటకు స్పష్టమైన ఉదాహరణలు అనేకములు కలవు. పరీక్షిత్ మహారాజు కేవలము శ్రీమద్ భాగవత శ్రవణం ద్వారానే తన జీవిత లక్ష్యమును సాధింపగలిగెను. సుఖదేవ గోస్వామి కేవలము శ్రీమద్ భాగవత పఠనము ద్వారానే సిద్ధి సాధించెను.
ప్రహ్లాద మహారాజు దేవాది దేవుని నిరంతర స్మరణ ద్వారా భక్తియుక్త సేవా మార్గంలో సఫలమయ్యను. భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి దేవాది దేవుని పాద సంవాదము చేతనే సఫలమయ్యను. ఆలయముల అర్చన చేతనే పృథు మహారాజు సఫలమయ్యను. వందనముల చేత అక్రూరుడు సఫలమయ్యను. శ్రీరామచంద్రుని అంతరంగిక సేవ ద్వారా హనుమంతుడు సఫలమయ్యను. శ్రీకృష్ణునికి మిత్రుడిగా అర్జునుడు మరియు తమ సర్వస్వమును శ్రీకృష్ణునికి అర్పించడం ద్వారా బలి మహారాజు సఫలమయ్యను. ఈ 9 రకములైన భక్తియుక్త సేవ విధానములను ఆచరించిన భక్తుల ఉదాహరణలు అనేకము కలవు. శ్రీమద్ భాగవతము 9.4.18 నుంచి 20వ శ్లోకములు ఈ భక్తియుక్త సేవా విధానములన్నింటినీ ఆచరించిన అంబరీష మహారాజు వర్ణన కలదు. ఈ శ్లోకములలో సుఖదేవ గోస్వామి ఇట్లు తెలుపును. అంబరీష మహారాజు ముందుగా తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదార విందములపై లగ్నము చేసెను. పిమ్మట తన పలుకులతో భగవల్లీలలను గానము చేయసాగను. భగవానుని ఆలయమును శుభ్రపరచుటలో తన చేతులను వినియోగించెను. భగవానుని దివ్యలీలను గూర్చిన వర్ణనలను వినుటలోని తన వీణులను, ఆలయములోని మనోహరమైన అర్చామూర్తులను దర్శించుటలో తమ కన్నులను నెలకొల్పెను. శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా తమ శరీరమును పవిత్రము చేసుకొనెను. మనము ఎవరితోనైనా సాంగత్యము చేసినట్టు వారితో కలిసి ఆసీనులగుట, భుజించుట వంటి వాటిని చేయవలెను. అటు మన శరీరము వారి శరీరమును స్పృశించుట తప్పనిసరి. అంబరీష మహారాజు శుద్ధభక్తుల సాంగత్యమునే చేస్తూ ఇతరులెవ్వరినీ తన శరీరమును తాకనీయలేదు. శ్రీకృష్ణునకు అర్పింపబడిన పుష్పములను, తులసిని ఆఘ్రానించుట ద్వారా నాసికా రంధ్రములను, కృష్ణ ప్రసాదమును రుచిచుచుట ద్వారా తమ జిహ్వను పవిత్రము చేసుకొనెను. అంబరీష మహారాజు మిక్కిలి ధనవంతుడును మహారాజును అగుటచే శ్రీకృష్ణునకు మిక్కిలి రుచికరములైన పదార్థములను నివేదిస్తుండెను. రాజోచిత పదార్థములను శ్రీకృష్ణునికి నివేదించి శ్రేష్ఠ పదార్థములను కృష్ణ ప్రసాదముగా స్వీకరిస్తుండెను. మహారాజు అగుట చేత అతనికి ఎట్టి కొదవ లేదు. అందుచేత అతడు రాజప్రాసాదములు అందమైన ఒక దేవాలయము ఉండేది. అందులో అర్చామూర్తిని విలువైన దుస్తులతోనూ ఆభరణములతోనూ అలంకరిస్తూ విలువైన భక్ష్యములను నివేదిస్తుండెను. కనుక దేనికి లోటు లేకపోవటచే నిరంతరం అతడు పూర్తి కృష్ణ చైతన్యముల నెలకొని ఉండెను. ఇక్కడ భావమేమనగా ఒకడు మహాభక్తుల అడుగుజాడలను అనుసరిస్తుండవలెను. మనం భక్తియుక్త సేవలోని నవవిధానములను అన్నింటినీ ఆచరింపలేకున్నను మన పూర్వాచార్యులు చూపినట్లుగా కనీసము వానిలో ఒక్క దానినైనను పాటించుటకు మనము ప్రయత్నింపవలెను. అంబరీష మహారాజుకు వలె అన్ని విధానాలను ఆచరింపగలిగినచో మనము నిశ్చయముగా భక్తియుక్త సేవలో మనము పరిపూర్ణత్వమును సాధింపగలుగుతాము. ఒకసారి పరిపూర్ణంగా అందులో నెలకొనినచో ఒకరు సహజముగానే భౌతిక బంధముల నుండి విముక్తుడగును. భక్తునికి ముక్తి సేవిక అగును. ఈ అభిప్రాయమును బిల్వమంగళ ఠాకూరు బలపరచెను. దేవాది దేవుని పట్ల స్వచ్ఛమైన భక్తిని అలవర్చుకొనినచో అట్టి భక్తుడిని ఒక సేవకురాలికి వలె ముక్తికాంత వెంబడించును. కృష్ణ కర్ణామృతంలో 107వ శ్లోకంలో చెప్పబడును. భక్తియుక్త సేవా విధానములను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుని సేవించు మర్యాద రాజమార్గముగా ప్రామాణికులు వర్ణించినట్లు శ్రీల రూప గోస్వామి పేర్కొనెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏదైనా రీడింగ్ కాంపిటీషన్ పెడితే మీరు ఫస్ట్ వస్తారు మాతాజీ తెలుగులో. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. అంటే టైం కూడా అయిపోతాను. అందువల్ల నేను తగ్గగా చదివాను. నిలపకుండా ఈ చాప్టర్ ఈ రోజు పూర్తి చేద్దాము అని. ఏం పర్వాలేదు, చాప్టర్లు పూర్తి అవుతాయి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మధ్యలో ఆపి అడగండి, మనకి సమయం ఉందిలేండి. అట్లాగే అంటే ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య విశేషం ఏంటి అంటే ప్రభుపాదుల వారి మధ్యలో చెప్పిన సూత్రం, అన్ని పరికరాలని అన్ని యంత్రాలని భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలి, భగవంతుడి పట్ల కేంద్రీకరించడం. తద్వారా మనకేం జరుగుతుంది అంటే మనకి భగవంతుడి పట్ల ఇష్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో చెప్పినట్టు ఎవరైతే మనకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వారితోనే మనం కూర్చొని భుజించడము, వారితోనే ఏవైనా మనము గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు అన్నీ చేస్తూ ఉంటాం. అలా భగవంతుడి పట్ల మనం దృష్టి కేంద్రీకరించి అన్ని వసతులను యంత్రాలను పరికరాలను కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తే అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. అది భగవంతుడి సేవ కాకుండా మరి దేనికైనా చేసినా అది మన ఇంద్రియ భోగాలని ఇంద్రియాన్ని ఇంద్రియ తృప్తి పట్ల ఆకర్షితం చేయడానికి
పెంపొందించినవే అవుతాయి. మనం మన ఇంద్రియాలని నియంత్రించుకోవాలంటే ఇలా యుక్త వైరాగ్య ఆ, సూత్రాన్ని అవలంబించాలి అని మొదట చెప్పారు. ఆ తర్వాత యుక్త వైరాగ్యాన్ని అవలంబించిన తర్వాత వేటిపైన దృష్టి పెట్టాలి? భగవంతుడి సేవ పట్లనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే మిగతా అన్ని ఏ విధమైన ఆలోచనలున్నా, ఏ విధమైన ఫలితాలు మీరు కావాలనుకున్నా అది భక్తియుక్త సేవ చేస్తే మీకు వెంటనే లభిస్తుంది. దానికి భాగవతం శ్లోకం వర్ణించారు ఇదివరకు. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. కృష్ణుడు చెప్తాడు, మా భక్తుడికి ఏదైనా లోటుంటే అది నేనే తీరుస్తాను, ఏదైనా తక్కువ పడితే అది నేనే ఇచ్చేస్తాను అని. ఏం శ్లోకం అది? ఎవరైనా చెప్తారా? యోగక్షేమ వహామ్యహం. మా యోగక్షేమ వహామ్యహం, వహామ్యహం. నేనే చూసుకుంటాను వారికి. ఏదైనా తక్కువైతే నేనే ఇస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఇంకా మనకి దానిలో ఇంకా సంకోచించాల్సిన విషయం లేదు. అలా అర్థం చేసుకొని ఎవడైతే దృఢంగా నిశ్చయించుకుంటాడో, దృఢ శ్రద్ధ ఎవరికైతే కలుగుతుందో వారే ఈ యొక్క గుణాలు, శుద్ధ భక్తికి గల గుణం ఏదైతే డివోషనల్ క్వాలిఫికేషన్, దానిలో ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది నిష్ట స్థితి, నిష్ట దశ యొక్క నిదర్శనం. ఇంతవరకు వైది సాధనా భక్తిలో అన్ని 64 యొక్క ప్రధాన నియమాలు చెప్తే వాటిని అవలంబిస్తే మనము తెలుసో తెలియకో ఏదో నాకేదో లాభం జరుగుతుందని మంగళారతికి వెళ్ళడము, భగవంతుడిని దర్శించుకోవడం అన్నీ చేస్తే మనకి అనర్థ నివృత్తి కలుగుతుంది. అనర్థాల నుంచి మనము మనల్ని ఆ, శుద్ధిపరచుకోవచ్చు. కానీ భగవంతుడి పట్ల నిష్ట లేదనుకో, అనర్థాల నుంచి శుద్ధిపరచుకున్న తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ భౌతిక ప్రపంచంలో నో ఏదో సాధించడానికి ముందుకు పరిగెత్తాం. ఎలా అయితే ఇక్కడ యోగా ఆ, సిద్ధులు గల వ్యక్తులు కూడా మళ్ళీ ఏదో ఒక సామాజిక ఆందోళనలో దిగినట్టు మనం కూడా దిగుతాం. అలా కొంతమంది భక్తులని నేను చూశాను. మొదట వచ్చినప్పుడు భక్తిలో చాలా కొద్దిగా ఎక్కువ నో ఎవరైనా ప్రోత్సహించినప్పుడు బాగా వారు కూడా స్ఫూర్తిదాయకంగా భక్తి చేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ యొక్క అంతఃకరణ కొంచెం శుద్ధి కాగానే మళ్ళీ పరిగెడతారు. నేను ఏదో ఒక ఆ, ఈ దేశానికి బాగు చేస్తాననో లేదా ఏదో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాను, ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతారు మధ్యలో భక్తిని వదిలేసి. కానీ దృఢభక్తి చెయ్యాలి అంటే ఈ దృఢంగా మనం నిశ్చయించుకోవాలి. కేవలం శుద్ధ భక్తి మరియు ఏ ఒక్క ఇతర నో ఇతర దిశలో నేను రుచి చూపించను. కర్మ, జ్ఞాన, యోగ సిద్ధులకి పట్ల వేటి పట్లను మన దృష్టి కేంద్రీకరించకుండా కేవలం శుద్ధ భక్తి పట్ల దృష్టి కేంద్రీకరించి నవవిధ భక్తి ఏదైతే ఉందో అందులో ఏ ఒక్కటి విధినైనా ఆశ్రయిస్తే అప్పుడు మనం శుద్ధ భక్తి వైపు భగవంతుడి ప్రేమ పాత్రలు కావడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క అధ్యాయంలో విశ్లేషించి చెప్పారు. ఇది భగవంతుడి యొక్క ఆ, మనము శుద్ధ భక్తికి వెళ్ళే మార్గంలో నిష్ట స్థితి ఏదైతే ఉంటుందో, నిష్ట దశ ఏదైతే ఉంటుందో దానికి అన్ని కావలసిన గుణాలను వర్ణించారు ఇక్కడ. దీని తర్వాత మనము రాగానుగా సాధనా భక్తి గురించి వర్ణిస్తారు. దానిలో రుచి మరియు ఆసక్తి యొక్క దశలు ప్రాముఖ్యమైనవి, వాటిని వర్ణిస్తారు వచ్చే 2 అధ్యాయాలు. అవి రేపు చూసుకుందాం. సరే, ఈరోజు ఇక్కడికే ఆపేద్దాం. హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాదకి జై.
गोस्वामी की जय। श्री भक्ति रसामृत सिंधु की जय। कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। हरे हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम। हरे हरे कृष्ण। प्रभु जी दंड प्रणाम। हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम। हरे कृष्ण।